దేవునికి స్తోత్రం. మన మధ్యలో అచ్చెన్నారెడ్డి గారు ఉన్నారు, దైవచంద్రారు. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి సాక్ష్యం ఏం లేదు. మరి అమ్మగారు ఎన్నో భయంకరమైన మరి పరిస్థితుల్లోంచి ఆరోగ్యపరంగా అవనే, ఆర్థిక పరంగా అవనే, కుటుంబ పరంగా అవనే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు అండి. ఎన్ని కష్టాలు సమస్యలు అంటే నేను చెప్పలేము. కానీ మరి నిజంగా సాక్షి మీరు ఉంటే మీరు ఎలాంటి వారైనా మరి యేసు ప్రభు నిజ దేవుడు రక్షకుడు అని మీరు తెలుసుకుంటారు. ఎటువంటి కష్ట నష్టాలు ఉన్న ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడతారు, ఉజ్జీవించబడతారండి. ఇది సత్యం. నిజంగా అనేక మంది మరి అమ్మగారిని దేవుడు లక్షలాది మంది మధ్యలో వాడుకున్నారు, విదేశాల్లో రాష్ట్రాల్లో వాడుకున్నారు. ఇది సాక్ష్యం మీరు వినడం ద్వారా ఖచ్చితంగా దేవుడికి భయపడుతుంది, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారని, ఉజ్జీవించబడతారని చెప్తున్నాను. మరి ఆవిడ ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఇష్టం లేదండి, భయంకరంగా దూషించిన వారండి. ఆవిడ కుటుంబం అంతా కూడా మరి ఆవిడ ద్వారా మరి వాళ్ళ పెద్ద మామయ్య గారు రక్షించడం జరిగింది. ఖచ్చితంగా సాక్ష్యం పూర్తిగా అన్న ఇది మా కోసం కాదు, కానీ మీరు ఆధ్యాత్మికంగా బలపడతారని, ఉజ్జీవించబడతారని సాక్ష్యం విన్నాడు. ఆధ్యాత్మికంగా బలపడండి. గాడ్ బ్లెస్ యూ. రెడ్డి. మా పుట్టిల్లు విజయవాడ, మా అత్తగారిల్లు రాయలసీమలోని నంద్యాల. మరి విజయవాడలోని మా నాన్నగారు లారీ మెకానిక్ షెడ్ సొంతం కలిగి ఆటో నగర్లో నా చిన్నతనంలోని నాకు 4 ఏళ్ళు 3 ఏళ్ళ వయసులోని మా నాన్నగారికి కారు కలిగి, పనివాళ్ళు కలిగి, సమృద్ధి కలిగిన కుటుంబం. నాకు ఒక అక్క, అన్నయ్య, చివరిగా నేను ఉన్నాను. మేము 3 సంతానం. అయితే చిన్నప్పటి నుంచి చాలా ఉన్నతమైన కుటుంబం కాబట్టి మా నాన్నకి స్నేహాలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు స్నేహితులతో కలిసి ఎప్పుడో ఎంజాయ్ కోసం తాగిన త్రాగుడు తాగకుండా ఇంటికి రాలేనంత పరిస్థితికి ఆయన వచ్చేసి ఉంటున్నారండి. అయితే ప్రతిరోజు తాగి రావటం, ఇంట్లో గొడవ పడటం, ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మ అంది, చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా తాగుతున్నావు, ఇలా తాగుతూ ఉంటే నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు అని. అయితే తరచుగా భార్యాభర్తలు ఇద్దరికి, మా అమ్మకి నాన్నకి తరచుగా గొడవలు అవుతున్నాయి. అవుతూ ఉంటే ఒకరోజు విసిగిపోయినటువంటి మా అమ్మ, ఇంకా నా వల్ల కాదు, నువ్వు మారుతావా, ఈ మందు విడిచిపెడతావా, లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అని చెప్పి అడిగినప్పుడు, చస్తే చావు, ఎన్నిసార్లు బెదిరిస్తావు అని చెప్పి మా నాన్న అనటంతో అప్పుడే తెచ్చినటువంటి 5 లీటర్ల కిరసనాయిలు మా అమ్మ పోసుకుంది. మా అమ్మ ఉద్దేశం ఏంటంటే ఇలాగైనా బెదిరిస్తే మా నాన్న మందు మానేస్తానంటాడేమో అనుకుంది. కానీ కిరసనాయిలు పోసుకున్నాక కూడా మా నాన్నతో చాలాసేపు వాగ్వాదము ఇద్దరి మధ్య జరగటము. నాని ఉన్నటువంటి అమ్మ ఒక్కసారిగా విసుగొచ్చేసి ఇంటి వెనక్కి వెళ్ళి ఒక అగ్గిపుల్ల అలా గీయంగాని ఇంటి వెనక కొబ్బరి చెట్టు అంత ఎత్తు ఎగిరి అమ్మ కొబ్బరి మట్టలు కాలిపోయినాయి అంటండి. అంత ఎత్తు ఎగిరి కింద పడి అమ్మ మంటల్లో కాలిపోతుంది. అయితే అది చూసిన మా నాన్నకి త్రాగిన మొత్తంతా వదిలిపోయి మరి వెళ్ళి అమ్మను మరి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తే అమ్మేమో పూర్తిగా కాలిపోయింది, మా నాన్నకేమో శరీరం అంతా కూడా కాలిపోయింది. అయితే అమ్మని తీసుకెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. మా నాన్ననేమో మరి మచిలీపట్నం పారిపోయి మా పెద్దనాన్నగారి ఊరు పారిపోయాడు. శనివారం రాత్రి ఇది జరిగిందండి. ఆ రాత్రి అదంతా మరి పోలీసు వాళ్ళు కేసు అయ్యిందని చెప్పి వచ్చాడు. అయితే అమ్మని అడిగారు, అమ్మ నువ్వు ఇలా కాల్చుకోవడానికి ఎవరు కారకులు అంటే, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదండి, వంట చేస్తుంటే నా చీర నిప్పంటుకుందని చెప్పి మా అమ్మ అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మా అమ్మ తాను ప్రాణం పోతుందని తెలిసినా కూడా మా నాన్నకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. అంటే తన ప్రాణం పోతుందన్న తన భర్త మీద ప్రేమ. ఇక్కడ మా నాన్నగారు తాగిన మత్తులో చావు అన్నారు, కానీ మరి ఆ మంటల్లో కాలిపోతుంటే తనకేదో అవుతుంది అనుకోకుండా ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించి మా నాన్నకి శరీరం అంతా కాలిపోయింది. అయితే ఇలా ఇద్దరి మధ్య ప్రేమ అయితే ఉంది, కానీ ఆ కుటుంబము అలా అవ్వటానికి కారణం ఏంటంటే త్రాగుడు అని ఒక వ్యసనము వలన ఆ రోజు ఆ విధంగా జరగటం జరిగింది. అయితే ఆ రాత్రంతా మా అమ్మ కేకలు పెట్టందంట. ఎందుకు అంటే నేను ఇంకా మా అమ్మ దగ్గర పాలు తాగుతున్నానంట, 4వ సంవత్సరం పడి ఉంటుంది, నేను ఇంకా పాలు తాగుతున్నానంట, నా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, బ్రతికించండి అని ఎంతగానో కేకలు పెట్టినంతే కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఆదివారం ఉదయం 9 గంటలకంతా అమ్మ చనిపోయింది. అయితే మాకు చాలామంది బంధువులు ఉన్నారు, అంతా ధనవంతులు, ఉన్నతమైన స్థితి కలిగిన వారు, అందరూ వచ్చారు. అమ్మ మా నాన్నగారైతే రాలేదు, కానీ పారిపోయారు. కానీ మరి దహన సంస్కారాలకి వచ్చిన బంధువులందరూ ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
మాకు చూస్తేనేమో అమ్మమ్మ తాతయ్య కానీ నాయనమ్మ తాతయ్య కానీ మాకు చిన్నప్పటి నుంచి లేరండి. మరి వాళ్ళు ఎప్పుడో చనిపోయినట్టున్నారు, నాకు తెలియదు. అయితే వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు, మేము మిగిలిపోయాము. అయితే మమ్మల్ని మా మేనమామలు పంచుకున్నారు. అమ్మకి అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఉన్నారు. మరి నన్నొకరు మరి అక్కనొకరు పంచుకున్నారు. అన్నయ్య మగపిల్లవాడు కాబట్టి అక్కడే ఇక్కడ ఉంటాడు అని అలా పంచుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న పాటున అమ్మ దూరం అయిపోయింది, నాన్న దూరం అయిపోయాడు. ఇలా ఉంటున్నటువంటి పరిస్థితిలో చాలా వేదనతో దుఃఖంతో ఉన్నటువంటి నాకు మరి మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకంటే 2 ఏళ్ళు పెద్ద మా అన్నయ్య 6 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో ఉన్నప్పుడు మేము ఒకసారి అన్నం తినేసాము. అన్నం తినేసి బయటికి వెళ్ళి ఆడేసరికి మళ్ళీ ఆకలేసింది. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఉన్న అన్నం అంతా తినేసాము. మా అత్తయ్య గారు బయటకు వెళ్ళారు. ఆమె వచ్చేసరికి మేము 2 సార్లు తినేయటం వలన, దరిద్రానికి ఆకలి ఎక్కువ అంటారు కదండి, మేము 2 సార్లు అన్నం తినేయటం వల్ల ఆమెకు అసలు అన్నమే లేదు మా అత్తయ్య గారికి. ఆమె బయట నుంచి ఆకలి మీద వచ్చి ఆల్రెడీ తిన్నారు కదా మళ్ళీ ఎన్నిసార్లు తింటారని మా ఇద్దరిని కొడుతుంటే అన్నయ్య తప్పించుకున్నాడు. నేను చిన్నదాన్ని కాబట్టి దొరికిపోయాను. పప్పుకు తిరిగిపోయిందండి నన్ను కొట్టడానికి. ఎందుకో తెలుసా, ఆకలి వేస్తుందని 2సారి ఇంట్లో చెప్పుకోకుండా అన్నం తినేసినందుకు. అప్పటి నుంచి మాకు అర్థమైంది ఏంటంటే, ఆకలి వేసినప్పుడు మేము తినకూడదు, వాళ్ళు పెట్టినప్పుడు మాత్రమే తినాలి అన్న పరిస్థితి మాకు అర్థమైంది. ఇట్లా గడుస్తూ ఉన్నాయి. మా నాన్నగారు ఆ గాయాలు మాని సంవత్సరం పైనే పట్టింది. సంవత్సరం తర్వాత అయినా మొత్తం తోళ్ళు వేలాడుతూ ఆ తెల్ల మచ్చలతో సంవత్సరం పైన గాయాలు తగ్గాయి. ఆయన అప్పుడు వచ్చైనా మమ్మల్ని తాగకుండా వచ్చేవారు కాదు. ఊగుకుంటూ భయంకరంగా తాగేసి ఊగుకుంటూ వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళేవాళ్ళు. అయితే ఇలా ఉంటున్న పరిస్థితిలో 3వ తరగతికి మరి వచ్చి ఉంటున్నానండి. మరి ఆ సమయంలో మా నాన్నగారు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే, ఎలాగైనా మందు మానాలనుకుంటున్నాను, మందు మానేయలేకపోతున్నాను. ఇది చర్చి మీటింగ్ కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. అయితే మా ఇంట్లో అందరు గురుస్వాములండి, అందరు గురుస్వాములు అయ్యప్ప మాలలు వేసుకుంటారు. అలాగే మా మామయ్య వాళ్ళు వేసుకున్నారు, మా నాన్నగారు కూడా అయ్యప్ప మాల వేసుకొని ఉంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ మాల వేసుకున్నప్పుడు మందు మానేస్తాడని, మరి వేసుకున్న కొద్ది రోజులకే బుగ్గకు చిన్న వేడి పొక్కులాగా వచ్చింది. అయితే అది ఏదో వేడి చేసి వచ్చిన పొక్కు అని చెప్పి ఏదో ట్యాబ్లెట్లు వాడుతున్నాడు. అయితే తగ్గటం లేదు. అయితే డాక్టర్లు మరి దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేపిస్తే చెప్పింది ఏంటంటే, అది వేడి చేసి వచ్చిన పొక్కు కాదు, అధికంగా తాగటం వలన మరి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో, బుగ్గ క్యాన్సర్ వచ్చింది, లాస్ట్ స్టేజ్లో ఉంది, మీరు ఆలస్యం చేయడానికి వీల్లేదు, వెంటనే గుంటూరు కానీ పుట్టపర్తిలో కీమోథెరపీ ఇస్తారు, మీరు వెంటనే వెళ్ళిపోవాలంటే మాల తీసివేసి పుట్టపర్తి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు నాన్నకి బుగ్గ బాగానే ఉండేదో చిన్న ముద్దెం ఉన్నట్టుగా పైకి కనిపిస్తుంది, లోపల పుండు ఉంది. అయితే ఆయన కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆయన ముఖమంతా వికారంగా మారిపోయింది. ఎలా అంటే, ఈ యొక్క బుగ్గ పుండు బెజ్జం పడి ఈ క్యాన్సర్ తినుకుంటూ మొత్తం బుగ్గనంతా తినేసింది. ఇప్పుడు ఈ చంప ఏది కూడా కనిపించట్లే, ఇదంతా కూడా ఇట్లా చివరికి కండ అంటే చీము రక్తము కారుతూ మనిషి అంత దూరంలో ఉన్నాడంటే ఒక దుర్వాసన, ఒక వాసన వస్తా అలా ఉంటున్నప్పుడు విజయవాడలో అద్దీళ్ళు కాబట్టి ఎవరు కూడా మరి ఆయనను రానివద్దు, మీ బంధువులు ఏమైనా ఉంటే బయట చూసుకోండి, ఇంట్లోకి రానివద్దంటే మమ్మల్ని అప్పుడు టవల్ అడ్డు పెట్టుకొని రోడ్ల మీద పిలుచుకొని పిల్లలమైన మమ్మల్ని చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో మరి నాకు అక్టోబర్ 11వ తారీఖు నా పుట్టినరోజు అండి. 10వ తారీఖు మా నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. అమ్మ, రేపు నీ పుట్టినరోజు కదా, మరి నీకు గౌన్ కొనిపెడతాను, నాతో పాటు రమ్మని తీసుకెళ్ళి విజయవాడ బీసెంట్ రోడ్ అంతా తిప్పి రాత్రి అయ్యేంత వరకు మరి గౌను తినేవి అన్నీ కొనిపెట్టారు. నాన్న నిద్ర వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళవా అంటే, ఈ ఒక్క పూట నాతో ఉండవా అమ్మ అని అడిగారు. చాలా అర్ధరాత్రి అయిన తర్వాత నాన్న నిద్ర వస్తుందంటే మరి విజయవాడ బస్టాండ్కి తీసుకెళ్ళి ఎవరూ తిరగనటువంటి ఒక మూలకు తీసుకెళ్ళి నన్ను అక్కడ నేల మీద పడుకోమంటున్నారు. నేల మీద పడుకోమంటే అదేంటి, ఇక్కడ నేను పడుకోవాలా, ఇక్కడ నేను పడుకోన్నాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో, చాప బెడ్షీట్ ఏమీ లేదు, ఇక్కడ ఉండను అంటే మా నాన్నగారి కన్నీళ్ళతో, అమ్మ ఈ ఒక్క పూట నాతో ఉండవా అని తన భుజం మీద ఒక టవల్ మాత్రమే ఉండండి, ఆ టవల్ కింద వేసి నన్ను పడుకోబెట్టారు. తెల్లవారుతూ ఉండగా మరి బందర్ రోడ్డు పక్కన రాఘవయ్య పార్క్ అని ఉంటుంది విజయవాడ హైవేలోని, ఆ యొక్క కాలువలో నాకు స్నానం చేయించి ఆ పార్కులో నాకు గౌన్ వేసి నాకు అన్ని కొనిపెట్టిన వాళ్ళని ఇచ్చి నన్ను ఇంటి దగ్గర దింపి, నా పుట్టినరోజు అక్టోబర్ 11వ తారీఖు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్తూ నన్ను పట్టుకొని నాన్న చాలా ఏడుస్తున్నాడు.
నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ అది ఎందుకన్నది అర్థం కాలేదు. అక్టోబర్ 11 ఇది జరిగింది. నవంబర్ 5వ తారీఖున నేను స్కూల్లో ఉంటే సడన్గా ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ మరి హడావుడిగా వెళ్ళాలి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పంటే మా నాన్నగారు ఆయన చనిపోతానని ఆయనకు ముందే తెలిసి ఒక్కరోజు ముందుగా శ్మశానానికి వెళ్ళి ఆ రాత్రి ఆయన అక్కడ ఉండి ఆ రాత్రంతా కేకలు పెడుతూ బుగ్గ సరిగ్గా లేకపోవటం వల్ల ఆయన మాటలు కూడా అందరికీ అర్థం కావట్లేదండి. కానీ రాత్రంతా కేకలు పెట్టాడంట. మాకు ఈ సంగతి ఎలా తెలిసింది అంటే శ్మశానం బయట కొబ్బరికాయలు పూలదండలు అమ్ముకునే 2 ఇళ్ళు ఉన్నాయి విజయవాడ శ్మశానానికి బయట. వాళ్ళు మాకు తర్వాత చెప్పారు, మణి అన్న పేరు ఒకటి మాకు వినపడిందమ్మా, ఇంకేదో రాత్రంతా కేకలు పెట్టాడు, పాపం అనాథ, ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నాము. మణి అని కలవరిచ్చాడంట. మణి అంటే మా అమ్మగారి పేరండి. ఆయన చనిపోతూ కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క తప్పుకు పశ్చాత్తాపంతో మరి కన్నీరు కారుస్తూ ఏవో కేకలు పెట్టాడు. తెల్లవారుజామున ప్రాణం పోయింది 5వ తారీఖు. అయితే ఎక్కడైనా అనాథ శవాలు పడి ఉంటే మున్సిపాలిటీ సిబ్బంది అనాథలని చెప్పి లాగి కరెంటు మిషన్లో వేస్తారంట. ఆల్రెడీ శ్మశానంలోనే చనిపోయాడు, బ్రతికుండగానే ఆయన దగ్గర దుర్వాసన వస్తుంది. మా నాన్నగారు అనాథ శవం అనుకొని వెంటనే లాగి కరెంటు మిషన్లో వెయ్యాలని మున్సిపాలిటీ సిబ్బంది లాగుతూ ఉన్నప్పుడు ఆ సిబ్బందిలో ఒకరికి మా నాన్నగారు తెలిసి, అయ్యో ఈయన అనాథ కాదు, ఈయన మంచి పేరు కలిగిన వ్యక్తి, బహుమంతులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంచెం సమయం ఇవ్వండి, పాపం వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే కృష్ణలంకలో ఉండేవారు, శ్మశానానికి మాకు దగ్గర అనమాట, దగ్గరలోనే వాళ్ళు ఉన్నారు, వెంటనే పిలిపిస్తాము. మరి ఆ వ్యక్తి మాకు కబురు పెట్టడం, మేము పరిగెత్తుకొని అందరూ శ్మశానానికి వెళ్ళటం, చివరి చూపు పాడి కట్టించి అవన్నీ హిందూ ఆచార ప్రకారం అన్నీ చేసి ఆ రీతిగా మరి కరెంటు మిషన్లో వేసేసారండి. మాకు ఒకటి అర్థమైంది, ఎప్పుడన్నా కనీసం మా నాన్న వస్తాడు అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు మా నాన్న కూడా రాడన్న సంగతి మాకు అర్థమైంది. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో మరి 7th క్లాస్కి వచ్చినప్పుడు మాకు లారీలు ఉండేవండి. ఆ లారీలలో మరి షిరిడికి తిరుపతికి మా మేనమామలు మరి ఎంతో భక్తి చేసేవాళ్ళు. ఆ లారీలలో ఎంతమంది పడితే అంతమందిని మేము తిరుపతికి షిరిడికి తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ భక్తి నేను ఇంకా ఎక్కువ చేయాలని చిన్ననాట నుండి చాలా విగ్రహ సంబంధమైనవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఉంటున్న సమయంలో మా అమ్మ నాన్న బ్రతికున్నప్పుడు మా లారీల మీద క్లీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి మా అక్కను పెళ్లి చేసుకుంటానని కొన్ని సంవత్సరాలు తిరిగి కట్నమేమొద్దు చేసుకుంటానన్నప్పుడు, సరే ఇప్పుడు డ్రైవర్ అయ్యాడు, సొంత ఇల్లు ఉంది, ఆస్తుంది అని మా అక్కకు పెళ్లి చేసి ఆ విధంగా రాయలసీమలోని నంద్యాలకు మొదటగా మా అక్కని ఇచ్చామండి. 7th క్లాస్లో పెళ్ళి అయిపోయింది అక్కది. అప్పటి నుంచి ప్రతి సెలవులకి అక్క బావ దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. అయితే ఇక్కడ చూసుకుంటే మా మేనమామలంటే మాకు చాలా ఇష్టం అండి. ఇలా ఉంటున్న పరిస్థితిలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు. మరి అలా ఉంటున్న సమయంలోనే నాకు ఉన్నపాటున వాంతులు విరోచనాలు అయిపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్ట్ చేసి కామెర్లు ముదిరిపోయాయి, టైఫాయిడ్ % ఎక్కువ ఉంది, వెంటనే అడ్మిట్ చేసి మరి ట్రీట్మెంట్ చేయాలన్నారు. వారం రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత మరి డిశ్చార్జ్ అయ్యే సమయానికి నా కామెర్లు టైఫాయిడ్ ఆ జ్వరం తగ్గింది, కానీ భయంకరమైన దగ్గు ఆయాసం. ఎలా అంటే ఇలా స్ట్రైట్గా నిలబడేదాన్ని కాదు, నడుము ఇలా వెనక్కి పెట్టుకొని ఇలా నడుము మీద చేయి పెట్టుకొని ఇలాగా కింద నుంచి పైకి గాలి ఊగుతూ ఉంటేనే నాకు గాలి అందేది. మరి అట్లా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయికి మామూలుగా వచ్చిన దగ్గు ఆయాసం కాదు, ఈ అమ్మాయికి ఉబ్బసం వ్యాధి, ఆస్తమా అంటారు. వీళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉందా అంటే మా 2 మేనత్తలకు ఉందంట, మా నాయనమ్మకు ఉంది, అది వంశపారంపర్యంగా నాకు కూడా అది వచ్చి ఉంటుంది. మరి ఎప్పుడైతే బలము తగ్గి ఉంటుందో అప్పుడు ఈ ఆయాసం బయటపడి ఉంటుంది. అయితే దానికోసమని హోమియోపతి మందు, నాటు మందు, ఉబ్బసం వ్యాధికి హైదరాబాదు చేప మందు అని ఇస్తారు. 3 సార్లు బ్రతికున్న చేపల్ని మింగేసేయాలి. అట్లా 3 సార్లు చేప మందు మింగా ఎన్ని మందులు వాడినా కనీసం స్కూల్ బ్యాగ్ కూడా మొయ్యలేనటువంటి పరిస్థితి. పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురామని ఒక బిందె ఇచ్చి పంపిస్తే బిందె పట్టి పైకి నడుమ పెట్టుకుంటే ప్రాణం అక్కడే పోతుంది. బరువు వేసానంటే ప్రాణం అక్కడికే పోతుంది. ఒక 2 అడుగులు వేసానంటే ఆ అడుగులు వేయటానికి కూడా బలం లేదు. పైకి దురదైతే ఎవరైనా గోపుకుంటారు, నా లోపల ఎముకల్లో దురద. ఆ దురద తట్టుకోలేక గుండెలకేసి గట్టిగా బాధేసుకుంటూ ఉండేదాన్ని. మరి ఊపిరి రాడకుండా దగ్గు, ఒకవేళ ఏదైనా తిన్నా దగ్గి వామిటింగ్ అయిపోతూ ఉండేది.
ఇలా ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ అమ్మాయి పరిస్థితి జాలేస్తుంది, 3 ఇంజక్షన్లు ఇస్తాం, చాలా నొప్పి ఉంటుంది కట్టుకుంటావా అన్నాడు. అప్పటికి నాకు ఇంజక్షన్లు అంటే భయం లేదు, చాలా ఇంజక్షన్లకు అలవాటు పడిపోయాను నేను. నాకేం పర్లేదండి వేయించుకుంటాను అన్నాను. కానీ అన్ని ఇంజక్షన్స్ లాగా నడుముకో చేతికో కాదు, నరములోకి, ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే అర్థమవుతుంది, నరములోకి సిరంజ్ పెట్టి అరగంట సేపు ఒక్కొక్క ఇంజక్షన్ తర్వాత ఆ మందు నా లోపలికి ఎక్కుతుంటే నాకు అర్థమవుతుంది భుజంలోకి వచ్చిందా, నా గుండెల్లోకి వచ్చిందా, కడుపులోకి వచ్చింది. ఎందుకంటే పగ అని ఒక మంట, భయంకరమైన నొప్పి. ఆ నొప్పి, ఆ మంట తట్టుకోలేక కేకలు పెట్టి ఏడ్చాను. అయితే ఈ ఇంజక్షన్స్ వేసి కొద్దిసేపటికి అలా కూర్చోమ్మ, కళ్ళు తిరుగుతాయని కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి అట్లా ఉండగానే నాకు ఊపిరాడటం మొదలుపెట్టింది. అంతకుముందు ఊపిరాడదు, నోరు తెరుచుకొని ఉండాలి. అట్లా నోరు తెరుచుకొని ఉంటేనే అలా కిందకి పైకి ఊగుతూ ఉంటేనే కొంచెం గాలి అందింది. అలాంటిది నోరు మూసుకున్న ఊపిరాడుతుంది. ఆ దురద తగ్గింది. ఆ రాత్రికి నేను ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోగలిగి. అంతకుముందు నిద్ర లేదు, మరి మాట్లాడటానికి కూడా శక్తి లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్క అరగంట నొప్పిని తట్టుకుంటే ఆ ఇంజక్షన్స్ని, ఈ యొక్క మందులు బాగా పనిచేస్తాయి, ఈయన కరెక్ట్ మెడిసిన్ ఇచ్చాడు, ఈ డాక్టర్ మంచివాడు అనుకున్నాను. అయితే ఈ డోసు నాకు 5 రోజులు పనిచేశాయి. 6వ రోజు నుంచి మళ్ళీ సిమ్టమ్స్, మళ్ళీ దురద, మళ్ళీ ఆయాసము, మళ్ళీ దగ్గు మళ్ళీ మొదలయ్యాయి. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయినా ఇంజక్షన్లు వేయండి, ఇవి పవర్ఫుల్ ఇంజక్షన్స్, మళ్ళీ వెయ్యము. అయినా నువ్వు ఒక్కదాన్ని వచ్చావేంటి, మీ పెద్దవాళ్ళని పిలుచుకురా అంటే, నాకు అమ్మ నాన్న లేరండి, ఈ ఒక్కసారికి వేయండి ఇంజక్షన్లు అని చెప్పి ఆ ఒక్కసారికి బతిమలాడి ఇంజక్షన్స్ వేయించుకొని, నాకు అర్థమైంది. ఆ పేర్లు నేను గుర్తుపెట్టుకొని ఈ డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్తే ఇంకోసారి ఇంకో ఆర్ఎంపీ డాక్టర్, ఇంకో కాంపౌండర్, ఇంజక్షన్స్ ఎవరు వెయ్యగలరా, నాకు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులతో ఇంజక్షన్స్ కొనుక్కొని ఆ మత్తుకి నేను అడిక్ట్ అయిపోయి ఉంటున్నాను. అంటే మందు ఇంజక్షన్స్ వేస్తే నిద్ర పట్టిద్ది, ఇంజక్షన్ వేస్తే నేను నడవగలుగుతా. ఒక్కోసారి రేపు పండగ అంటే రేపు చన్నీటి స్నానం చేయాలి కాబట్టి, తలాల స్నానం చేయాలి కాబట్టి, ఒక్కోసారి వారానికి పండగ ముందు 2 సార్లు దోశ వేయించేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉంటున్న క్రమంలో ఇంట్లో ఎంత పని చేసినా మా అత్తయ్యకి మామయ్యకి గొడవలు అయిపోతూ ఉండేవి. నన్ను మా అత్తయ్య ఏదో ఒకటి తిట్టడము, ఆ తిట్టినప్పుడు మా మామయ్యకి మా అత్తయ్యకి గొడవ అయిపోవటము. ఇట్లా నేను ఇంట్లో ఏడ్చానంటే ఒక పెద్ద గొడవ అయిపోతుంది. ఏడవటానికి కూడా శక్తి లేక బాత్రూంలోకి వెళ్ళిపోయి ట్యాప్ తిప్పేసి చేతులు కొరికేసుకునేదాన్ని. ఎందుకంటే నా ఏడుపేమో ఆగేది కాదు. నాకే ఎందుకు ఈ కష్టాలు, ఇంత పని చేస్తున్నాను కదా, ఇంత చేసినా నన్ను ఎందుకు ఇంకా పెడుతున్నారు, నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు, మా అమ్మ నాన్న గుర్తొచ్చి నాకుంటే ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి ఏడ్చి బాత్రూమ్ నుంచి బయటకు ఏమీ లేకుండా తెలియనట్టు వచ్చేదాన్ని. అయినా కూడా నా ఏడుపుకు అంతు లేకుండా ఇంకా శ్రమ ఎంబడి శ్రమ అన్నట్టుగా భయంకరమైనటువంటి సమస్యలు ఇంట్లో పెరిగిపోయి ఉంటున్నాయి. ఒక్కటే, నా వల్ల మా మామయ్యకి మనశ్శాంతి లేదే, ఆయన అంటే మాకు ఎంతో ఇష్టము, నా వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడే అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాను. ఎప్పుడన్నా మా అక్క బావ దగ్గరికి వెళ్తే, ఆయనను బావ అని కాదు కానీ మామయ్య అని పిలిచేదాన్ని, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచినటువంటి ఆయన. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే సెలవులకి బాగా చూసుకుంటున్నారు. ఈసారి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళిపోదాము, యవ్వన కాల వయసు వచ్చాక చెప్పి ఇంక ఈసారి రాకముందే చెప్తే పంపించాను. ఖచ్చితంగా ఇంట్లో పని చేయడానికి నేను ఖచ్చితంగా అవసరమే, లేకుండా ఒక్క పూట బయటికి వెళ్ళినా కానీ ఇంట్లో జరగదనమాట. ఈసారి సెలవులకి వెళ్ళిపోయి మరి ఇంటికి రాకూడదని డిసైడ్ అయిపోయి సెలవులకని మా అక్క బావ దగ్గరికి వెళ్ళాను. సెలవులు అయిపోయిన తర్వాత మా మేనమావులమ్మ ఇంకా పిల్లల్ని పంపించలేదు, పంపిమని అడుగుతున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పడానికి నాకు ధైర్యం లేక మా అక్కతో చెప్పించాను, నేను రానని చెప్పు, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటే ఇంకా వాళ్ళు బతిమలాడి మామయ్య వాళ్ళు వదిలేస్తారు. అక్క అంది, మామయ్య మేము బాగా చూసుకుంటాములే, ఇక్కడ చదువుకుంటుంది, ఇక్కడే ఏదైనా చేసుకుంటుంది, మేము జాగ్రత్తగా చూసుకుంటామని అక్క మామయ్యకి చెప్పినప్పుడు, సరే వయసు వచ్చిన ఆడపిల్లమ్మ అక్కడ ఉండటం మంచిది కాదు అని మామయ్య వాళ్ళు బాధతోనే ఇంకా నేను రాకపోవటం చేత ఒప్పుకున్నారు. ఇట్లా 1 సంవత్సర కాలము నేను చదువుకుంటూ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఒక 40 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ 1 సంవత్సర కాలం నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, కొంచెం లేట్గా లేచినా నన్ను అనేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా నాకు భయపడాల్సిన అవసరం లేదని సంవత్సర కాలం చాలా సంతోషంగా ఉన్నానండి. కానీ సంవత్సరం తిరిగే లోపల నాకు మళ్ళీ మరి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడటం అంటారు కదా, ఆ రీతిగా నా నెత్తి మీద ఇంకొకటి వచ్చింది. ఏంటి అంటే, మా బావ మనసులో దుర్బుద్ధి పుట్టి, మరి మా అమ్మ స్నానం చేయించి బయటికి పంపిస్తే నాకు తుడిచి బట్టలు వేసి సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పినటువంటి ఆయన ఉద్దేశంలో నన్ను పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధి కలిగి ఉంటున్నాడు.
ఇప్పుడు ఈ విషయం అక్కకి తెలియదు, ఇలా అడుగుతున్న విషయం అక్కకి తెలియదు. నాకు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మరి ఎక్కడికి వెళ్ళిపోవడానికి కూడా నాకు బంధువులు లేరు, నాకు ఎవ్వరూ తెలియదు, ఎలా వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నప్పుడు అప్పుడే నా భర్త శివరామరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ రెంట్కి ఉండేవాళ్ళు. నా 7th క్లాస్ అప్పటి నుంచి వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు నేను చాలా చిన్నపిల్లగా తిరుగుతూ ఉన్నదాన్ని. అయితే సడన్గా స్కూల్ దగ్గరికి, పనిచేసే స్కూల్ దగ్గరికి మరి నా భర్త వాళ్ళ తరపున పెద్ద మనుషులు అందరూ వచ్చారు. ఏంటంకులు ఇలా వచ్చారు, ఏంటంకులు అని చెప్పి వాళ్ళ అన్నయ్యలు బావలు అందరూ వచ్చారు. అడిగితే వాళ్ళు చెప్పినమ్మ నీతో మాట్లాడాలి, చెప్పండి అంటే నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం నువ్వు ఆల్రెడీ విజయవాడ నుంచి రాకముందే మేము ఈ సంబంధం మాట్లాడుకున్నాం. మీ బావ ఏమో సంబంధం మాట్లాడతానని మా వాడిని ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నాడు, డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇంతవరకేమో సంబంధం గురించి ఏమీ మాట్లాడట్లేదు. ఆల్రెడీ వచ్చి సంవత్సరం అయిపోతుంది. మా వాడేమో నిన్ను తప్ప ఎవరిని చేసుకోమంటున్నాడు. సరే నీకు అమ్మ నాన్న లేదంట, నీకు కట్నం వద్దు, నీ ముందు వెనక ఎవరు లేకపోయినా పర్లేదు, నీకు మా అబ్బాయి ఇష్టమైన ఒక్క మాట చెప్పు, పెళ్ళి మొత్తం మేమే చేస్తామన్నారు. నేను ఇంట్లో నుంచి ఎలా బయటపడాలో ఎదురు చూస్తున్నటువంటి నాకు ఆ మాట చెప్పంగానే నేను పూజించే దేవుళ్ళే నాకు ఈ సంబంధం పంపించారని ముందు వెనక తడుముకోకుండా నా స్నేహితురాలతో ఆలోచించి వెంటనే ఇష్టమేనండి చేసుకుంటానని చెప్పాను. అయితే నువ్వు వెనకడుగు వేయకూడదు, నీ పేరు మీద ఇల్లు రాసిస్తాం, నీకు కావాల్సిన బంగారం మేము పెడతాం, నీకు కావాల్సినవన్నీ నీకే ఎదురు కట్నం ఇచ్చి మేము చేసుకుంటాం, కానీ నువ్వు మాత్రం మాట మీద నిలబడాలి, వెనకడుగు వేయకూడదు అని చెప్పారు. సరేనండి అన్న. ఈ రోజు వచ్చి మాట్లాడారు. 4 రోజులకు వచ్చి స్కూల్ ముందుకు వ్యాన్లు వేసుకొచ్చి నిలబెట్టి వ్యాన్ ఎక్కమంటున్నారు. అదేంటండి ఎక్కడికి అంటే ఈరోజు మీ పెళ్ళి, మేము అన్ని ఏర్పాట్లు చేసి వచ్చామన్నారు. అదేంటి ఈరోజు నా పెళ్ళ, నేను ఇంట్లో చెప్పలేదండి, నేను బట్టలు తెచ్చుకోలేదు, ఒక లెటర్ రాసి పెట్టు, నేను మా అక్క వాళ్ళ పిల్లలు చూసుకొని అలా వస్తాను. అవన్నీ కాదు, ఉన్న ఫలాలను వ్యాన్ ఎక్కితేనే నీకు పెళ్లి చేస్తాను, ముందే మాటిస్తేనే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. అంటే సరే నేను చేసేది లెక్క కట్టుబట్లతో స్కూల్లో నుంచి ఆ వ్యాన్ ఎక్కాను. శ్రీశైలంలో వాళ్ళ తరపున, నా భర్త తరపున బంధువులు అందరూ ఉన్నారు, నా తరపున ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని. నాకు కావాల్సిన బట్టలు వస్తువులు అన్నీ వాళ్ళే కొన్నారు. శ్రీశైలంలో మా పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఎలాగూ వాళ్ళు అనుకున్న సంబంధమే, మా బావ మాట్లాడిన సంబంధమే కాబట్టి మరి ఒక 4-5 రోజుల్లో కోపం తగ్గిపోతుందిలే అనుకున్నారు. వెంటనే ఫోన్ చేసి మా అక్క బావకి చెప్పాలని చేస్తే మా బావ భయంకరంగా బూతులు తెరుతున్నాడు, దుర్భాషలు మాట్లాడుతున్నాడు. తాగి ఉన్నాడు కదా, కోపంలో అంతే, ఎవరైనా పెద్దోళ్ళు కోపం తగ్గాక అంతా చల్లారిపోతుందని చెప్పారు. అయితే వారం తర్వాత మా అత్తగారింటికి నేను వచ్చాను. మరి అప్పటిదాకా వారం నన్ను ఎవరికి కనపడకుండా, అంటే కోపం మీద కొడతారేమోనని అనుకున్నారు. వారం తర్వాత నేను మా అత్తగారింట్లో ఉన్నాను. మా అత్తగారింటికి మా సొంత అక్క వాళ్ళ ఇంటికి ఒక 2-3 కిలోమీటర్లు మాత్రమే దూరం. అయితే నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా సొంత అక్క నా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావని చెప్పి అందరూ మరి తిడుతున్నారు, మామయ్య వాళ్ళు తిడుతున్నారు, నువ్వే పంపించావు, మా ఆడపిల్ల బాధ్యత నీకు అప్పగిస్తే నువ్వే పంపించేసావని నన్ను తిడుతున్నారు. ఒక మాట వాళ్ళకి చెప్తూ కానీ రమ్మన్నారు. అప్పట్లో సెల్ ఫోన్స్ అందరి దగ్గర లేవు, ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళాలి. సరే అక్క నువ్వు బాధపడద్దు, అప్పటికి కూడా నేను ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చిందో మా అక్కకి తెలియదండి. అయితే మా అక్కకి అక్క నువ్వు బాధపడద్దు, మామయ్య వాళ్ళకి నాదే తప్పు, నీదేం తప్పు లేదని నేను చెప్తాను అని చెప్పి మా అక్కతో పాటు ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్తూ ఉన్న 4 రోడ్ల మధ్య సెంటర్లో వెళ్ళేసరికి మా బావ దాక్కొని ఉన్నాడు. ఫుల్గా తాగేసి చాలా హైట్ వెయిట్ ఉంటాడు. నా మీద పడిపోయి నన్ను మరి జడ పొడవుగా ఉండేటప్పుడు జడ చేతికి చుట్టుకొని ఇష్టం వచ్చినట్టు కాలుతో చేత్తో నన్ను కొడతా ఉన్నాడండి. రోడ్డు మీద పడేసి రోడ్డులో ఎంతమంది ఆయన నుంచి నన్ను ఆపాలని చూసినా కూడా ఎవరి వల్ల కాలేదు. కొట్టి 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 రోడ్డు పక్కన డ్రైనేజీలో వేసి నా తలని ఇరికించేసి గొంతు మీద కాలేసి తొక్కేశాడు. గాజులు పగిలి రక్తం కారిపోతుంది, ఒంటి నిండా దెబ్బలే. ఆయన కోపం తీరేంత వరకు కొట్టి అలా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఈ సంగతి నా భర్త వాళ్ళ ఇంటిలో తెలిసి మా ఇంటికి వచ్చిన ఆడపిల్లలు నడి రోడ్డు మీద కొడతారని చెప్పి నా భర్త వాళ్ళు 3 అన్నదమ్ములు, వాళ్ళు 3 అన్నదమ్ములే కాక రౌడీలకు డబ్బులు ఇప్పించి మరి మొత్తం ఒక గ్యాంగ్ లాగా మా అక్క వాళ్ళ ఇంటి మీదకి గొడవకు వెళ్ళారు. మా బావను కొట్టబోతే మా అక్క అడ్డొచ్చింది. మా అక్క తల పగిలి కుట్లు పడ్డాయి. మా బావను కొట్టబోతే మా అక్క తలకి ఇదంతా కూడా గాయమైపోయింది. ఇటు తీసుకెళ్ళి మా అక్కను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. ఇటు పక్క నన్ను నా చేత కేసు పెట్టించారు. ఎస్ఐ గారు, సిఐ గారు, పోలీసు వాళ్ళందరూ అట్లా ఉన్నారు. నాకు నిలబడటానికి కూడా శక్తి లేదు. అయితే పోలీసు వాళ్ళందరూ నన్ను చూసి మాట్లాడుకుంటున్నారు,
ఏంటి కేసు అంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంట, వాళ్ళ అక్క బావని నన్ను కొట్టిన దెబ్బలు మరి కంటికి కనపడట్లేదు, చిన్న చిన్న దెబ్బలే కనిపిస్తున్నాయి. కానీ మా అక్క తలకు తగిలినది పెద్ద గాయమైంది కాబట్టి వాళ్ళది కేసు బలంగా ఉన్నది. ఏంటంటే అమ్మాయి కొట్టించిందంట అని చెప్పేసి అందరూ నా గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పటిదాకా మా మేనమామలు మోటార్ ఫీల్డ్ అయిన ఆడపిల్ల బయటకు రాకూడదని ఎంతో జాగ్రత్తగా పెంచారు. అంతమంది మగవాళ్ళు నన్ను చూసి నవ్వుతూ ఉంటే, ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటే, మరి నా కళ్ళ నిండా కన్నీళ్ళు, మరి నిలబడటానికి శక్తి లేక మా అక్క వైపు చూసి మా అక్క దగ్గరికి వెళ్ళకపోతే మా అక్క నా ముఖం మీద ఉమ్మి వేసి, నిన్ను అనవసరంగా నా ఇంట్లో పెట్టుకున్నాను, నిన్ను నా ఇంట్లోకి రానిచ్చినందుకు ఈరోజు మేము పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది అని చెప్పి అసహించుకొని మా అక్క అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. 2 కేసులు ఎఫ్ఐఆర్ అయ్యాయి. ఆ రోజు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారండి. ఆ రోజు మంచం ఎక్కిన నేను మళ్ళీ మంచం దిగలేకపోయాను. ఎలా అంటే బాత్రూమ్కి వెళ్ళాలి అంటే నా భర్త చేయి పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళాలి. స్నానం చేయాలి అంటే మా అత్తయ్య గారు నాకు స్నానం చేయించాలి. తినిపించాలి అంటే ఒక ఇడ్లీ చాలా కష్టం మీద తింటా, ఇడ్లీ కూడా మింగుడు పడుతుందో లేదో తెలియదు. అప్పటిదాకా వేసిన ఇంజక్షన్లు పనిచేయటం మానేశాయి. చాలా హాస్పిటల్లో తిరిగినా కూడా ఏ మందులకి కూడా నా రోగం నయం కావటం లేదు. ఆ మంచం మీద పడుకొని తల పైకి పెట్టి నోరు పెద్దగా తెరిచి అసలు నోరు మూసానా ఊపిరి ఆగిపోతుంది. అలాగే కళ్ళమట కన్నీళ్లు కారుస్తూ మరి ఏంటి పరిస్థితి అని చెప్పి వేదనతో ఉన్నప్పుడు మా అత్తయ్య గారు నా భర్తతో అంటున్నారు, ఏరా ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవంటే, పోనీలే కట్నం లేకపోయినా నువ్వన్నా సుఖపడతావని చెప్పేసి అనుకున్నాం. రేపో మాపే సచ్చి ఇలాంటి రోగిష్టిదాన్ని పెళ్లి చేసుకొచ్చుకున్నావు. పక్క అనాథ, ఆ పిల్ల చేస్తే చూడటానికి కూడా ఎవరు వచ్చే దిక్కు లేదు. మరి ఆ పిల్లకి ఎవరు లేరు, ఇలాంటి దాన్ని చేసుకొచ్చుకున్నావేంట్రా, నాకు కాదు నిన్ను కూడా సుఖపెట్టలేదు కదరా అని చెప్పేసి నా భర్త నిలుతుంటే ఆ మాటలు విన్న నేను రోషం తెచ్చుకొని మంచం దిగటానికి కూడా ఓపిక లేక అప్పటిదాకా నేను ఎంతమందికి అయితే పూజించానో, మరి శుక్రవారం శనివారం సోమవారం నా గురువారం పూటైతేనండి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చేతిలో హారతిస్తానని గురువారం ఆరాధించే వాళ్ళకి చేతిలో హారతించాను. పెద్ద జడను గుండు చేయించుకున్న ముక్కుబళ్ళు మొక్కుకొని మరి ఉపసంవ్యాధం వాళ్ళు చన్నీటి స్నానం చేయకూడదు, కానీ ఒక నెల వస్తే కార్తీక మాసం వస్తే చన్నీటి స్నానాలు, నేల మీద తినటాలు, ఆ సంబంధమైన నా చిన్న వయసులోని పెద్ద వాళ్ళకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఆ మంచం మీద పడుకొని ఆ చావు బ్రతుకుల మధ్య పిలవటం ప్రారంభించాను. మీకు ఈ మొక్కుబడి చేశా కదా, మీకోసం ఇలా చేశాను కదా, మీకోసం ఇన్ని ఉపవాసాలు ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను బ్రతికించండి. చిన్నప్పటి నుంచి కష్టాలైనా అమ్మ నాన్న ప్రేమ నాకు తెలియదు, అటు మేనమామల దగ్గర పెరగటానికి లేదు, కనీసం అక్క బావ దగ్గర సంతోషంగా ఉండటానికి లేదు. సరే నన్ను ఇష్టపడి చేసుకున్న వ్యక్తి, నన్ను ప్రేమించిన వ్యక్తితో ఆమె సంతోషంగా ఉండటానికి నాకు లేదా? ఎప్పుడు నా జీవితంలో శ్రమను బ్రతికించండి అని పేరున పిలిచాను. నేను పూజించిన వాటికి జీవము లేదు, నన్ను రక్షించటకు వాళ్ళకి శక్తి లేదు అని తెలిసినప్పుడు ఒకటే అడిగాను, నన్ను బ్రతికించడానికి మీకు శక్తి లేదు, నన్ను చంపనన్నా చంపండి అని. ఎలా చచ్చిపోవాలో నాకు అర్థం కావట్లేదు. చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి దినాలండి. ఆ సమయంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు, మరి అమ్మాయి చిన్న వయసు, అమ్మాయి ఎంతో కాలం బ్రతకదు, అయినప్పటికీ హైదరాబాద్లో మాసఫ్ ట్యాంక్ దగ్గర మహావీర్ హాస్పిటల్ ఉంటుందని, అక్కడ బాంబే నుంచి మతీనుద్దీన్ గారిని ఒక ముస్లిం ఆయన డాక్టర్ గారు వస్తారు, ఖర్చు పెట్టుకుంటామంటే మేము అపాయింట్మెంట్ తీసుకుంటామని మాకు నంద్యాలలో లోకల్ డాక్టర్ గారు చెప్పారండి. అయితే నా భర్త ఎంత ఖర్చు అయినా పర్లేదండి అపాయింట్మెంట్ తీసుకోండి అన్నారు. ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ తీసుకొని మేము ఆ హాస్పిటల్కి బయలుదేరాం హైదరాబాద్. ఎక్కడో ఒక ఆశ ఏంటి అంటే, ఒక పెద్ద డాక్టర్ని కలవబోతున్నాను, నా జీవితం మారిపోతుంది, నేను అందరిలాగానే మరి చక్కగా నా భర్తతో నేను సంతోషంగా ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక ఆశ. అయితే డాక్టర్లు అక్కడికి వెళ్ళాక 2 రోజులు అన్ని టెస్టులు చేసి, డాక్టర్లు టెస్టులు చేసేటప్పుడు అన్నీ మనకు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే పేషెంట్ భయపడకుండా ఉండటం కోసం మరి మాట్లాడుతూ ఉంటారు. నేను అదేవిధంగా అన్ని నన్ను అడిగి తెలుసుకుంటున్నారేమో డాక్టర్ గారు అని అనుకున్నాను. అయితే అన్ని టెస్టులు చేసి నన్ను అలా పక్కన కూర్చోబెట్టి చెప్పిన మాట ఏంటంటే, పెద్ద అయినా ముస్లిం అయినా మతీనుద్దీన్ గారని తెలుగు వచ్చి రాకుండా నా భర్తతో అంటున్నాడు, పెళ్ళై ఎంతకాలం అయిందిరా అన్నాడు. అంటే కేవలం 3 నెలలు అయిందని నా భర్త చెప్పాడు. ఏంటిరా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావు అన్నాడు. ఆ మాట విన్నటువంటి నా భర్త
అసలు నాకు వినపడుతుంది ఆ మాటలు. అదేంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. తన స్కూల్లో టీచర్ ట్యూషన్ చెప్తుంది. ఎంత పనైనా కానీ ఒంటి చేతి అలా చేసి పక్కనేసేదాన్ని. చాలా యాక్టివ్గా ఉంటుందనండి. ఈ మధ్య కొన్ని దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలినప్పటి నుంచి ఇలా అయిపోయింది అంటే ఆయన అన్నమాట, దెబ్బల వలన ఈ అమ్మాయి ఇలా అయిపోలేదు. ఈ అమ్మాయి పళ్ళు చూపించమని అడిగారు. నా పళ్ళు చూపిస్తే పిల్లులుకున్నట్టుగా ముక్కలు ముక్కలుగా మొత్తము రాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు నా పళ్ళు పెట్టుడు పళ్ళు, ఇంకా పైన మరి రాలిపోతున్న చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. మీలో ఎవరికైనా నా సాక్ష్యం నిజం కాదేమో, నిజంగా అలా ఉంటే బ్రతికిద్దా అని మీకు అనుమానం ఉంటే నా దగ్గరకు వచ్చి చూడొచ్చు మీరు. అయితే ఇలా పళ్ళు ఎలాగైతే ముక్కలు ముక్కలు రాలిపోయి ఉంటున్నాయో, నా లోపల ఎముకలు మొత్తం కూడా కాల్షియం అంతా డెలికేట్ అయిపోవటం వలన ఎముకలు మొత్తం రాలిపోయాయి. గట్టిగా చేయి పట్టుకుంటే చేయి ఇరిగిపోతే, కింద పడితే కాలు ఇరిగిపోతుంది. ఎముకలు ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇరిగిపోతుంది. ఒక గాజు బొమ్మలాగా ఆ బిడ్డను చూసుకోవాలి. గర్భసంచి కుళ్ళిపోయింది, లివర్ డ్యామేజ్ అయింది. నా భర్త అంటున్నాడు, ఎంతైనా ఆపరేషన్ చేయండి, ఖర్చు పెట్టుకుంటాం, ఏదో ఒకటి చేసి నా భార్యను బ్రతికించండి అంటే, మరి ఎందుకు అసలు ఈ అమ్మాయికి ఇలా జరిగిందో తెలుసా అంటే, తెలియదండి అంటే, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంజక్షన్స్ వాడుతుంది. ఇప్పుడు కరోనా టైంలో అందరికీ తెలిసింది, వాటిని స్టెరాయిడ్స్ అంటారు. నాకు తెలియకుండానే చిన్ననాటి నుండి యవ్వనకాల వయసు వచ్చేంత వరకు ఆ స్టెరాయిడ్స్కి, పవర్ఫుల్ మందులకి బానిసని అయిపోవటం వల్ల అప్పుడు నా వయసు 18 నుండి 19 పడి 4 రోజులు మాత్రమే నా వయసు. కానీ డాక్టర్లు చెప్పిన మాట 80-90 సంవత్సరాలకు వాడాల్సిన హెవీ డోస్ ఈ అమ్మాయి వాడేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి బాడీ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వటం లేదు. మేము ఏ ట్రీట్మెంట్ చేద్దామన్నా బాడీ రెస్పాండ్ అయితే మేము ట్రీట్మెంట్ చేయగలం. కానీ అమ్మాయి బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. చివరి దినాల్లో ఉంది. మీరు హాస్పిటల్లో ఉంచుతామంటే ఐసీయూలో పెట్టి చివరి రోజులు ఇక్కడే గడిచిపోతాయి. లేదు ఆ అమ్మాయి కోరికలు ఏంటో మిమ్మల్ని అందరినీ చూసుకుంటూ ప్రాణం పోతుందంటే కనుక మీరు తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు నాకున్న ఏకైక వ్యక్తులు మేనమావలకి విజయవాడకి నా భర్త ఫోన్ చేసి ఇట్లా అన్నారు డాక్టర్లు అంటే, వాళ్ళు అసలు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. లేదు మీరు ఎక్కడ చూపించారో మేము గుంటూరులో విజయవాడలో చూపిస్తాం, వెంటనే తీసుకొచ్చేయండి అని చెప్పారు. ఆ విధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తే గుంటూరులో హాస్పిటల్లో చూసి అంతకంటే డేంజర్గా చెప్పారు. విజయవాడలో అదే మాట చెప్పారు. ఎక్కడికి వెళ్ళిన ఈ అమ్మాయి బ్రతకదని నా ముఖాన్ని చెప్తున్నారు. నన్ను చేతుల మీద మోసుకొచ్చి విజయవాడలో మా మేనమామ గారి ఇంట్లో పడుకోబెట్టారు. అయితే ఇంట్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు ఇలా ఇల్లు ఉందనుకోండి, ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఫొటోస్ దండలు ఉంటాయి. దాన్ని మీరు అర్థం చేసుకోండి వాళ్ళంతా భక్తిలో ఉన్నారు. అయితే ఇంకా ఇంట్లో ఏమీ లేవు, ఇల్లు మారిపోయారేమో, ఇంకా ఏమైనా సర్దుకోలేదేమో అనుకున్నాను. ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామున ఒక పెద్ద శబ్దంతో ఏడుపు వినపడుతుంది. తెల్లవారుజామున ఏడుపు వినపడితే నేను మెదట్లో నుంచి ఉలికిపడి లేచి ఏంటా అని చూస్తే మా పెద్ద మావయ్య గారు నిలువు మోకాళ్ళ మీద ఏసయ్యా ఏసయ్యా అని కన్నీటి ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? నేను నంద్యాల వెళ్ళక ముందు వాళ్ళకున్న లారీలలో షిరిడీకి తిరుపతికి తీసుకువెళ్ళినటువంటి ఆయన. క్రైస్తవులు అంటే భక్తులు బ్రతికుండగానే బొట్లు తీసేసి తిరుగుతూ ఉంటారు, విధవరాలలాగా తిరుగుతూ ఉంటారని క్రైస్తవులు దూషించే వ్యక్తి. మరి మా ఇంటికి ఒక సేవకుడు వస్తూ ఉండేవాడు. కరెక్ట్గా టిఫిన్ టైంకి వస్తాడు, కానుకల కోసం వస్తాడు, పని పాట లేదని తిట్టేవాడు. అలాంటి నోటితో ఒక తెల్లవారుజామున యేసయ్యా అని ఏడుస్తూ ఏంటి, అది ప్రార్థన అని కూడా నాకు తెలియదు. ఏడుస్తున్నాడేంటి, మోకాళ్ళ మీద మా మావయ్య ఏంటి యేసయ్యా అని ఏడుస్తున్నాడు అనుకున్నా. అయితే తెల్లవారిన తర్వాత జరిగిన చెప్పిన సంగతి ఏంటి అంటే, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా వాళ్ళకు నా లారీలు యాక్సిడెంట్లు అయిపోయి ఆ లారీలు మరి ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పులు ఎక్కువైపోవటం చేత అవమాన భారం తట్టుకోలేక పిల్లలకి పెట్టడానికి తిండి కూడా లేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, అయితే మా ఇంటికి వస్తున్నటువంటి దైవజనుడు ఉన్నారు కదా, ఆయనతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఏమని అంటే, నువ్వు వెళుతూ వస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబము చనిపోవాలని ఆలోచనలో ఉన్నారు, నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళు చనిపోవటానికి వీల్లేదు, తిరిగి ఉన్నతమైన స్థితిలో వారు నిలబెడతానని దేవుడు మాట్లాడాడంట. అయితే ఆయన అంటున్నాడంట, అయ్యా వాళ్ళకి నేను వెళ్ళి చెప్పలేను, వాళ్ళు కఠినాత్ములు, నన్నే ఎన్నో మాట్లాడుతున్నారు, నేను వెళ్ళలేనంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత పదే ఇంకా వెళ్ళేసరికి అందరూ నవ్వుతారు, బాగానే ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, వాళ్ళు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు మాటను బట్టి దైవ సేవకుడమ్మ, మరి దేవుడు మీకు ఒక మాట చెప్పమంటే నేను వచ్చి ఉన్నాను. అయితే మరి మీరేదో చనిపోవాలన్న ఆలోచనలో ఉన్నారని దేవుడు నాకు బయలుపరుచుకుంటున్నాడమ్మా. మరి మిమ్మల్ని దేవుడు మునుపటి స్థితి కంటే ఎక్కువగా దీవిస్తానని చెప్పమన్నాడు అనగానే
అప్పటిదాకా నవ్వుతూ ఉన్నట్టు నటించిన వారు గొల్లున ఏడవటం మొదలుపెట్టారండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ రోజు రాత్రి చనిపోవడానికి పురుగుల మందు డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. అయితే వాళ్ళు నమ్మింది ఏంటంటే ఆ సంగతి మూడవ కంటికి తెలియదు. అయితే మేము పురుగుల మందు డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ రాత్రి చనిపోవాలనుకున్న సంగతి తెలిసిన వాడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు. మమ్మల్ని చూశాడు, మా కన్నీరు చూశాడు అని చెప్పి ఆ విధంగా మా మేనమామల కుటుంబము ఆయనను రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్తున్నారమ్మా, మేము ఎలా భక్తి చేస్తామో తెలుసు కదా, నువ్వు ఈ దేవుని నమ్ముకుంటే నీవు కూడా మరి బ్రతికించబడతావమ్మా, నువ్వు ఈ దేవుని నమ్ముకోమ్మా అని చెప్తున్నారు. అంటే నాకు ఆ దేవుడి మీద అయితే నమ్మకం లేదు, కానీ మా మామయ్య వాళ్ళ మాట అంటే నాకు మరి నమ్మకం. అయితే సరేనని తలూపాను. మందిరానికి ఆదివారం మందిరానికి తీసుకెళ్ళడానికి ఆదివారము మందిరంలో వాక్యం జరుగుతూ ఉందండి. ఆ కుర్చీలు వెనక నన్ను తీసుకెళ్ళి, ఎందుకంటే నేను కూర్చోలేను కాబట్టి కుర్చీలు వెనక నన్ను పడుకోబెట్టారండి. ఆ పడుకోబెట్టారు, వాక్యం జరుగుతుంది. వెళ్ళేసరికి సేవకులు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నీ కొరకే నా ప్రాణం పెట్టాను, నేను అందరూ విడిచినా నేను నిన్ను విడువను అంటే నాకు ఎక్కడ లేనంత కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ పాస్టర్లకు పని పాట లేదు, నా గురించి మా వాళ్ళ ముందే చెప్పుంటారు, నన్ను చూసే వాక్యం చెప్తున్నాడు. నేను ఇట్లా రోగిష్ఠదానిలాగా ఉన్నాను అని మా అమ్మ విడిచిపెట్టేసినాను, ఈయనకెందుకంట, మా అమ్మ నన్ను విడిచిపెట్టేళ్తే ఈయనకెందుకంట అని చెప్పేసి కొనుక్కుంటూ ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే నా గురించి మా వాళ్ళు ముందే చెప్పేసి ఉంటారు, అది చూసి నన్ను చూసే వాక్యం చెప్తున్నారేమో అనుకున్నాను. అయితే వాక్యము ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవకులు నా దగ్గరికి వచ్చారు. అయితే మా మేనమామలు అప్పుడు పరిచయం చేస్తున్నారు. అంతకుముందు నేనెవరో నా గురించి ఏమి దైవజనులకు తెలియదు. అప్పుడు నాకు అర్థమైంది, నాతో మాట్లాడింది ఎవరు, నన్ను చూసినట్టుగా. నా తల్లి నన్ను విడిచిపెట్టాడు, నా తల్లి నన్ను విడిచిపెట్టి నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. మరి డాక్టర్లు బ్రతకనని చెప్తున్నారు, ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను బ్రతికించుకుంటా, నీ కొరికి ప్రాణం పెట్టి అంటున్నాడన్న మాటలు మొదటిసారిగా దేవుడు నాతో మాట్లాడాడని గ్రహించానండి. హల్లెలూయా. నా హృదయంలో అవే మాటలు మారుమోగుతో మొదలు పెట్టాయి. ఏ డాక్టర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతావు నా ముఖాన్ని చెప్తున్నారే, కానీ ఇక్కడ ఈ డాక్టర్ దగ్గరికి మరి ఈయన డాక్టర్ల కంటే గనుడైనటువంటి ఆ యొక్క దేవుడు నాతో మాట్లాడిన మాట బట్టి నాకు ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. నా భర్తకి చెప్పాను, ఈ దేవుని నమ్ముకుందాం, నేను ఎలాగో చచ్చిపోతా కదా, ఏ దేవుడైతే ఏమైంది మనం వెళ్దామంటే నా భర్త సరేనన్నాడండి. అట్లా వారంలో చనిపోతారని డాక్టర్లు నన్ను ఇంటికి పంపించారు. ఈ వారం కూడా గాజు బొమ్మలాగా చూసుకోవాలని చెప్పారు. అలాంటిది వారం దాటిపోయింది, 10 రోజులు దాటిపోయింది, నాలో మార్పు రావటం మొదలుపెట్టింది. మరి పీడబ్ల్యూడి గ్రౌండ్లో అప్పట్లో విజయవాడలో పెద్ద గ్రౌండ్ ఉండేదండి, మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. గ్రౌండ్ బయట ఆటో దిగితే నన్ను చెరొక రెక్క పట్టుకొని చేతులు పట్టుకొని ఆ ప్రార్థనా స్థలానికి తీసుకువెళ్ళడానికి గంట సమయం పట్టేది. అయితే అట్లా ఎక్కడికి వెళ్ళిన దేవుడు నాతోనే మాట్లాడేవాడు. అంటే నువ్వు నమ్మితే సేవకుడు నిలబడవచ్చు, సేవకురాలు నిలబడవచ్చు, మాట్లాడేది దేవుడని నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీతో చక్కగా ముచ్చటించడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆ విధంగా నాకు దేవుని మాటలు అర్థం, ఇంకా ఏం మాట్లాడతాడు, నాతో ఇంకేం చెప్తాడు, నన్ను ఎక్కడ ప్రార్థన నన్ను తీసుకెళ్ళండి అనేదాన్ని. వారంలో చనిపోవాల్సిన నేను 2 నెలలు బ్రతికి ఉన్నానండి. హల్లెలూయా. ఈ 2 నెలల్లో నా పని నేను చేసుకోగలుగుతున్నాను, నేను తినగలుగుతున్నాను, నేను స్నానం చేయగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. ఇప్పుడు నా భర్తతో అన్నాను, నేను ఎలాగో ఈ 2 నెలలు బ్రతికా, నా పని నేను చేసుకుంటున్నా, అత్తయ్య చూస్తే సంతోషపడతారు, మరి మన ఊరు వెళ్ళిపోతామండి, మరి ఎలాగ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, చివరి రోజులు అత్తయ్యని కూడా చూద్దాము అని చెప్పి అనుకున్నాను. అయితే నా భర్త అన్నాడు, ఇప్పటిదాకా ఒకెత్తు, ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు, మా అమ్మకి తెలిస్తే మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వదు. ఎందుకు అంటే మా ఇంట్లో రాయలసీమలో క్రైస్తవులు అంటే చాలా చిన్న చూపండి. ఈ ప్లేట్ కాదు, గ్లాస్ కాదు, మా ఎదురుగా స్ట్రైట్గా నిలబడకూడదు. అలాంటి కట్టుబాట్లు కలిగినటువంటి ఇంటిలో మా ఇంట్లో అందరి పేర్లు చూసుకుంటే ఈశ్వరెడ్డి, శివశంకర్ రెడ్డి, శివరామరెడ్డి, శివమ్మ ఆ భక్తులు. మరి ఇంకా చూసుకున్నట్లయితే మహానంది టెంపుల్, మరి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొడితే మీకు ఆ యొక్క టెంపుల్ గురించి వస్తుంది. దానికి ధర్మకర్తలుగా ఇప్పటికీ కూడా మా అత్తయ్య గారు వాళ్ళ తాత ముత్తాతలు ఒక నెల వచ్చిందంటే అక్కడ జరిగే ఉత్సవానికి భోజనాలు ఇప్పటికీ కూడా పెడతారండి.
అలాంటి కట్టుబాట్లు కలిగిన ఇంటిలో ఇప్పుడు ఈ దేవుని నమ్ముకొని నేను వెళ్తే ఇంట్లో ఉండనివ్వదని నా భర్త ముందే చెప్పాడు. ఇప్పుడు నేను ఒకటే దేవుని దగ్గర మరి ఇంట్లో అబద్ధాలు చెప్పి దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకొని సినిమాకి వెళ్తున్నాం, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి మందిరానికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. కొన్ని నెలలు గడిచింది. నాకు ఒక సత్యం అర్థమైంది. ఖచ్చితంగా నేను చనిపోతాను. నా ఆత్మ నేను రక్షణ తీసుకోకుండా, ఆయన రక్షకుడుగా నేను అంగీకరించకుండా చనిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయంలో నేను వెంటనే రక్షణ పొందాలి, నా స్వరక్షకుడుగా ఆయనను అంగీకరించాలి. ఇంట్లో వాళ్ళ కోసం భయపడుతూ ఉంటే ఒకవేళ నా ప్రాణం పోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అన్న సంగతితో ఇంట్లో తెలిసినా పర్లేదు అనుకొని మరి ఇంట్లో తెలియకుండా నేను నా భర్త ఒక గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి బాప్తిసం తీసేసుకున్నాం. ఇప్పుడు మా అత్తయ్య గారికి తెలిసింది. మా అత్తయ్య గారింటికి మరి బొట్టు పెట్టుకోవట్లో రోజు ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నా. రోజు చేసేవి ఏమీ చేయటం లేదు. ఆమెకు అనుమానం వస్తుంది మొత్తం బయటపడింది. ఇప్పుడు మొదలుపెట్టింది. నిన్న మొన్నటిదాకా అనాథ, రోగిష్టి, కట్నందాల, ఇప్పుడేమో ఈ తక్కువ దేవుని తెచ్చి ఇంట్లో పెట్టింది. తిట్టడం మొదలు పెడతా. ఒకటే అనుకున్న, ప్రభువా చిన్నప్పటి నుంచి నీ చెయ్యని వాటికి ఎన్నిటికో తిట్లు తన్నులు తిన్నదాన్ని ప్రభా, నీ కోసం భరించే శక్తివు, నా కోసం అన్నిటిని ఓర్చుకోవడానికి నాకు శక్తినివ్వు, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను అనుకుంటూనే ఉన్నానండి. దేవుడు ఒక మంచి సంఘంలో 10,000 మంది సంఘము కలిగినటువంటి ఒక దైవ సేవకుని ఆత్మీయ తండ్రిగా ఇచ్చి ఆ సంఘంలో 3 ఆరాధనలు జరుగుతుంటే అక్కడ పరిచర్య చేయడానికి, అక్కడ ప్రార్థన చేయడానికి, గృహాలు దర్శించడానికి ఒక మంచి సంఘంలో దేవుడు నన్ను నిలబెట్టి ఉంటున్నాడు. ఇంకెలాగూ ఇంట్లో తెలిసిపోయిన సేవకుని పిలిపించడం, మీటింగ్ పెట్టేయటం, సేవకుని పిలిపించడం, పతాక మరి పరిచర్య చేయటం, ఎక్కడ మీటింగ్ అంటే వెళ్ళిపోవటం. ఒకసారి తిట్టిన అదే తిట్లు, 4 సార్లు తిట్టిన అదే తిట్లు అని చెప్పేసి నేను ఇంకా ధైర్యంగా దేవుని దగ్గర మరి ఆ మీటింగులు పెట్టియటం, ఇంటికి పిలిపించటం, కానుకలు పెట్టడం సంతోషంగా జరుగుతుంది. మా ఆత్మీయ తండ్రి ఎంతగానో సంతోషపడేవాళ్ళు. అన్ని కుటుంబం నుంచి వచ్చింది, ఎంత బాగా భక్తి చేస్తుందని ఆయన అలా పొగుడుతూ ఉండేసరికి నాకు ఇంకా సంతోషం పెరిగిపోయి మరీ ఎక్కువగా పొద్దునింటి వెళ్ళిన దాన్ని మందిరానికి సాయంకాలం వరకు అక్కడే ఉండేదాన్ని. అయితే ఇలా గడుస్తూ 4 సంవత్సరాలు గడిచిపోయింది. నాకు ఇంకొక జబ్బు ఉంది. నా శరీరం అంతా జబ్బులే. అయితే ఈ జబ్బు ఏంటి అంటే స్త్రీలకు ప్రతి నెల రక్తస్రావము, మరి స్త్రీ గర్భము వస్తే 3-4 రోజులు ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ఆ 4 సంవత్సరాల కాలంలో నెలలో 2-3 రోజులు మాత్రమే నేను ఫ్రీగా ఉండేదాన్ని. ప్రతిరోజు రక్తస్రావంతో బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు అంటారా? డాక్టర్లు ముందే చెప్పారు నా గర్భసంచి కుళ్ళిపోయిందని. ఆ సంగతి అందరికీ తెలుసు, మా ఇంట్లో అత్తయ్య గారికి అందరికీ తెలుసు, ఎందుకు నాకు పిల్లలు పుట్టడం తెలుసు. అయితే ఒక ఆదివారం నేను మందిరానికి సిద్ధపడుతూ ఉండగా మా అత్తయ్య గారు అంటున్నారే, పిల్ల గొడ్డుపోతుంది, పిల్లలు పుట్టారు, నువ్వు ఎవరైనా త్వరగా తెచ్చి పెంచుకుందాము, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు, ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయింది అని తిట్టడం మొదలుపెట్టారు. అయితే అప్పటిదాకా 4 సంవత్సరాలు ఏ విషయంలో ఓర్చుకున్నా నేను అన్ని విషయాలలో ఆ విషయానికి ఓర్చుకోలేక దేవుని మందిరానికి వెళ్ళి ఆదివారం ఇలా బలిపీఠము దగ్గరనే కూర్చునేదాన్ని. అందరికంటే ముందు వెళ్ళి ఆ ముందు లైన్లో అలా కూర్చునేదాన్ని. అందరూ సంతోషంగా పాటలు పాడుతున్నారు. నేనైతే కన్నీటితో నా బాధంతా దేవుని పాదాలతో కుమ్మరిస్తూ ఉన్నాను. ఆ ప్రభు చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా నా కళ్ళ ఎదుట నువ్వు నాకు తల్లిగా ఉంటా అన్నావుగా, తండ్రిగా ఉంటావు అన్నావుగా, ఈ భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి విడిచిన నువ్వు నన్ను విడిచిపెట్టనన్నావు కదా, మరి నాకెందుకు? మరి డాక్టర్లు చెప్పిన మాట ప్రకారం అయితే నా శరీరం ఎప్పుడో కుళ్ళిపోయింది, కానీ నువ్వు 4 సంవత్సరాలు నాకు ఆయుష్నిచ్చి బ్రతికించావు కదా, ఇప్పుడు కుళ్ళిపోయిన నా శరీరాన్ని బ్రతికించిన నీకు కుళ్ళిపోయిన నా గర్భసంచిని బ్రతికించడం నీకు సాధ్యమైనది అసాధ్యమైనది కాదు. ఖచ్చితంగా నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు ప్రార్థన చేసి మరి ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో అన్నమ్మకు ముయ్యబడిన గర్భం తెరిచావుగా, మరి మృతుతుల్యమైనటువంటి శారమ్మ గర్భం తెరిచావుగా, అని ఇలా ప్రతి ఒక్కరు ఎలిజబెత్తమ్మ గర్భం తెరిచావుగా, నాన్న నువ్వేం చేస్తావో తెలియదు నాన్న, నాకు సంతానం కావాలని మౌనంగా ఏడుపు మాత్రం కనిపిస్తుంది, కానీ నా నోట్లో నుంచి స్వరం రావట్లేదు. అలా అందరూ ఇంకా పాటల్లో నుంచి ఆరాధనలోకి వెళ్ళారు. ఆరాధన జరుగుతూ ఉండగా ఒక బలమైన అభిషేకం నా మీదకు దిగి వచ్చిందండి. హల్లెలూయా. అక్కడ అభిషేకంతో నింపబడిన దైవజనులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక స్త్రీ రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధిని నేను పిండంగా మార్చబోతున్నాను, విశ్వసించు, మీదటికి స్థలంలో నిలబడి బిడ్డనెత్తుకొని నువ్వు సాక్షిగా నిలబెట్టబోతున్నాను అనగానే వెంటనే ఆంగ్ల భాషలు మాట్లాడుతూ ఒక అభిషేకంతో నింప
అప్పగింపబడి నాకంటే పిల్లలు లేని వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిగిన వారు ఉన్నారు. నాకేనంటావా వాళ్ళకంటావా నేను ఎవరి వైపు చూడలేదు. దేవుడు నిన్ను దర్శించే సమయంలో ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటే నీవు పొందుకుంటావు. కానీ ఇది నాకా కాదా అని నువ్వు అపనమ్మకం ఉంచుకుంటే ఎన్ని వాగ్దానాలు వచ్చినాయి పొందుకోలేదు. అయితే నేను ఆ రోజు అంగీకరించాను, నా దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా. నా దేవుడు నాతోనే మాట్లాడి ఉంటున్నాడు. నేను ఆ స్పర్శను అనుభవించి ఉంటున్నాను. దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఆ నెలలోనే నా గర్భం తెరవబడిందండి. చప్పట్లు కొట్టి. డాక్టర్లు అసాధ్యమైన కుళ్ళిపోయిన గర్భాన్ని దేవుడు నిలబెట్టి ఉంటున్నాడు. అయితే మా అత్తయ్య గారు అన్నారు, ఇప్పుడే 2 నెలలు 3 నెలలు వెళ్తే ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది, ఖచ్చితంగా నిలబడిందంటే 4వ నెల వస్తేనే నిలబడినట్టు. 4వ నెల వచ్చాక హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అయితే 4వ నెల వచ్చాక హాస్పిటల్కి వెళ్తే నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. నేను ఒక్కదాన్ని అన్ని టెస్టులు చేయించుకుంటున్నాను. అన్నీ చేశాక డాక్టర్ అన్నారమ్మా నీతో పాటు ఎవరు రాలేదా అంటే లేదండి ఒక్కదాన్ని వచ్చి నాకే చెప్పండి అన్నాను. అయితే డాక్టర్ అన్నమాట, బేబీ అయితే ఉంది కానీ బేబీకి హార్ట్ బీట్ లేదు, వెంటనే అబార్షన్ చేయాలని చెప్పారు. అయితే మరి కనీసం 2వ నెలలో 3వ నెలలో వచ్చుంటే నిలబడటానికి బలంగా ఉండటానికి ఏమన్నా మేము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఆల్రెడీ 4వ నెల వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమీ లేదు. లేట్ చేస్తే నీ ప్రాణానికి అపాయం అవుతుంది, ఎంత త్వరగా తీపించుకుంటే అంత మంచిది, అడ్మిట్ అయిపో అని చెప్పారు. అయితే నాతో పాటు ఎవరు రాలేదండి. నా భర్తను తీసుకొని సాయంకాలం రేపు వస్తానని చెప్పి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి నా భర్తకి చెప్తే నా భర్త అన్నాడు, నాకు పిల్లలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ముఖ్యము, మనం అనాథ పిల్లలైనా తెచ్చి పెంచుకున్నాం, అబార్షన్ చేయించుకో అన్నారు. మా అత్తయ్య గారు నేను ముందే చెప్పాగా, ఈ పిల్లలు పుట్టారని ముందే చెప్పాగా, అందుకే ఆగమని చెప్పాను అని చెప్పి ఒక పక్క మా అత్తయ్య గారు. కానీ నేను మాత్రం చాలా వేదనతో దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాను. నాన్న, నేను ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో నా తండ్రిగా ఆయనను పిలవటం ప్రారంభించాను. నాన్న, ఇప్పటిదాకా ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశావు. డాక్టర్లు మాట ప్రకారం అయితే నేను బ్రతకను, కానీ నువ్వు నన్ను బ్రతికించావు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడివి, నాకెందుకు మాట తప్పుతావు? అలా అని పోనీ నాలో ఏమైనా పాపం ఉందా అంటే నాకేంటంటే భక్తి గర్వం ఏంటంటే సేవకులు నన్ను పొగుడుతున్నారు, వేలకు కానుకిస్తున్నాను, మందిరంలో పరిచర్య చేస్తున్నా, 3 ఆరాధనలకు ఉంటున్నాను, మరి గృహాలు దర్శించడానికి నన్ను నిలబెట్టి ఉంటున్నారు, నేను చాలా పాడగలను, ప్రార్థన చేయగలను అనేటువంటి, నేను పర్ఫెక్ట్, నాలో తప్పు లేదు అనేటువంటి ఒక గర్వం. అయితే ఇప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటున్నాను. నేను అంటున్నాను, నాలో ఏ తప్పు లేదు కదా, సేవకులు చెప్తున్నారు కదా, నాలో కూడా ఏ తప్పు కనిపించట్లేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరిని దూషించలేదు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదు, నా మట్టుకు నేను నీవు చెప్పినట్టుగా నేను ఉంటున్నాను కదా నాన్న, మరి ఎందుకు అని. అయితే సరే 3 రోజులు ఉపవాసం ఉంటాను. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నాలో ఏదైనా తప్పు ఉంటే నాకు బయలుపరచు అని చెప్పి దేవునితో సవాలు విసిరినట్టుగా 3 దినాల ఉపవాస ప్రార్థనకు నేను తీర్మానించుకొని ఉపవాసం ఉండటం మొదలుపెట్టానండి సంపూర్ణంగా. అయితే ఉపవాస ఆరంభ దినాలలో నాలో ఏ తప్పు లేను అనుకుంటున్నటువంటి నేను మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిదానంగా దేవుడు నాలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకు తీసుకొచ్చి ఉంటున్నాడు. ఒక స్క్రీన్ మీద వేసి చూపించినట్టుగా ఎన్నిసార్లు దేవుడు నా కోసం కన్నీరు కార్చాడో. మరి నా భర్త తరపు బంధువులందరూ చాలా ధనవంతులని చెప్పి వాళ్ళు నేను మంచం మీద చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు చిన్నోడు చేసుకొచ్చుకుని ఈ అమ్మాయినా అని నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు కనీసం గుమ్మం బయట నిలబడి ముక్కుకు గుడ్డ అడ్డు పెట్టుకొని అట్లా బయట నుంచి చూసి వెళ్ళిపోయేవాళ్ళు. నా దగ్గరకు వచ్చి ఎవరు ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా లేరండి. కానీ అలాంటి వాళ్ళు నన్ను దేనికైనా వాళ్ళు చేసుకుని విగ్రహ సంబంధమైన వాటికి పిలిస్తే నేనేంటి, నాకేం తక్కువ లేదు, నా భర్త నాకు 30 కాసులు బంగారం చేపించాడు, నాకేమీ తక్కువ లేదు మరి అని చెప్పి అవంతా వేసుకొని వాళ్ళు పిలిచిన ప్రతి స్థలానికి వెళ్ళిపోయేదాన్ని. తినటం లేదు కదా, అవన్నీ ఏకీభవిస్తే ఏం కాదని అన్నిటిలో ఏకీభవిస్తూ ఉండేదాన్ని. అయితే సినిమాలైతే మానేశాను, అన్నీ మానేశాను. రహస్యంగా ఒక్క సీరియల్ చూస్తూ ఉండేదాన్ని. ఎవరు? నేనే. పగలంతా గృహాలు దర్శించడానికి వెళ్ళేదాన్ని, అందరికీ ప్రార్థనలు చేసి వచ్చేదాన్ని. మందిరంలో సేవకులు పొగుడుతున్న సేవకులకి ఏం తెలుసు నా సంగతి, సేవకులకి ఏం తెలుసు, ఎవరికీ తెలియదు. ఒక్కదాన్ని వాక్యము చెప్పిన ప్రతిసారి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతుంటే వాత వేయబడిన మనస్సాక్షితో ఒక్కసారిగా ప్రభా నాలాగే అమ్మ నాన్న లేని వాళ్ళ స్టోరీ. ఆ సీరియల్ అంటే చెప్పమంటారా? నా పార్టీ ఎంతమంది ఉన్నారో తెలిసింది. మొగల్ రేకులని ఒక సీరియల్ వచ్చేదండి.
చాలా చక్కగా నవ్వుతున్నారు, నా బ్యాచ్ చాలామంది ఉన్నట్టున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పదే 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 నాతో మాట్లాడుతున్నా ఈ ఒక్కటైపోతే ఇంక సినిమాలో సారీ ఈ సీరియల్ కానీ ఆ టీవీ షోలకి నేను వెళ్ళను. అదొక్కటే నేను చూసేది. ఒక్కటి చూస్తే తప్పేం కాదు. మా ఇంట్లో జరుగుతున్నట్టుగా మా అమ్మ నాన్న లేని పరిస్థితుల్లో నేను ఎలా కష్టాలు పడుతున్నానో దాంట్లో కూడా అలాగే కష్టాలు ఉన్నాయి. అది అయిపోయిన తరువాత నేను అదేమైతే చూసి ముగిస్తానని చెప్పి అనుకుంటా ఉండేదాన్ని. తలుపులు వేసుకొని చూసిన సంగతి పాస్టర్ గారికి తెలియకపోయి ఉండొచ్చు, విశ్వాసులకు తెలియకపోయి ఉండొచ్చు. చూచుచున్న దేవుడు ఒకడు నా పక్షమున ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మా ఇంటి ముందు ముగ్గంటే వేయకూడదని చాలా కండిషన్. కానీ అమ్మ నువ్వు భలేవు, నీ చేతి కర్ర భలే ఉండదమ్మా, నువ్వు ముగ్గులు భలే వేస్తావు, 40 చుక్కలు పేపర్ తీసుకొచ్చి ముగ్గేసి పెట్టమంటే అలా ఒక 10 నిమిషాల్లో ముగ్గేసి పెట్టేదాన్ని. మా ఇంటి ముందు ముగ్గేసేదాన్ని కానీ మా వీధి మొత్తానికి ముగ్గులు వేసి పెట్టేదాన్ని. అందరికీ పాపంలే, మా ఇంటి ముందు నేను వేసుకోవట్లేదు, అందరి ముందు నేనే ముగ్గులేదు. అమ్మ నువ్వు భలే పువ్వులు అల్లుతావమ్మా, అసలు చాలా బాగా కడతా ఉంటావు అంటే ఎన్ని కిలోల పువ్వులైనా అలా కట్టేసి ఇచ్చేదాన్ని. అంటే నన్ను పొగుడుతూ ఉంటే ఉబ్బిపోతూ ఉండేదాన్ని, ఎంత పనైనా చేసేస్తూ ఉండేదాన్ని. ఎవరికి జీవము లేని వాటిని ఆరాధిస్తూ వాటిలో పాలు పంపులు పొందుతూ జీవము కలిగిన దేవుడు నన్ను దర్శించాడని, నన్ను బ్రతికించాడని, నా కోసం ఆయన కన్నీరు కారుస్తున్నాడన్న సంగతిని మరచి దేవుడి దుఃఖపెట్టిన సందర్భాలు ఎన్నో. నిజంగానే మీరు స్క్రీన్ మీద చూపించినట్టు ప్రతి పాపము నాకు అప్పుడు అర్థమైంది. ఆయన ఎంత పరిశుద్ధుడో, నా కోసము ఎన్నో సమయాలలో ఆయన ఎంత వేదన పడ్డాడో, నేను ఎంత పాపాత్మురాల్ని, నా దేవుణ్ణి ఎంత దుఃఖపరిచాను, నా దేవుణ్ణి ఎంత ఆయాసపరిచి ఉంటున్నాను. ఒకవేళ ధర్మశాస్త్రాల కాలంలో లాగైతే ఏ రాళ్లతో కొట్టబడో, అగ్ని గంధకాలు కొరవబడో నేను చనిపోవలసిన దానను. కానీ దేవుడి మహా కృపను బట్టి నేను చనిపోవటం అలా ఇష్టము లేక ఆ కృపాకాలమును ఆయన కృప చూపించి ఆ పాపములో నేను ఉండి ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానని ఆ నరకం నుండి నన్ను తప్పించుటకు ఆయన ఎంతగానో నాకు ఆ ముళ్ళు పెట్టి ఉంటున్నాడు. అయితే అన్నిటిని ఒప్పుకొని ప్రభా దేవుని దగ్గర దొల్లి ఆడవటం మొదలుపెట్టాను. ప్రభువా నేను చేసినవన్నీ పాపాలేనా ఆయన, నేనేదో భక్తి చేస్తున్నాను అనుకున్నా, నేనేదో పరిచర్య చేస్తానని అనుకున్నా, కానుకలు ఇస్తున్నాను అనుకున్నా, సేవకులు పొగుడుతున్నారు చాలు అనుకున్నానయ్యా, మనుషుల మాటకు ఊపిపోయానయ్యా. కానీ నిజమైన నిన్ను సంతోష పెట్టలేని భక్తి 4 సంవత్సరాలు నేను చేసి ఉంటున్నాను. ఇక మీదట నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా. మా మతం కాదు, మా కులం కాదని నా అన్యజనులు అయినటువంటి బంధువుల దగ్గరికి వెళ్ళి నీవే నిజమైన దేవుడు అని, నువ్వు ప్రేమించే దేవుడు అని, నీ ప్రేమను నా జనము దగ్గరికి వెళ్ళి నేను ప్రకటిస్తానయ్యా. అయితే నాకు మాత్రము అబ్బాయి కావాలి, ఎవరో ఒకరులే అని నేను ఒప్పుకోను. నాకు అబ్బాయి కావాలి, అబ్బాయికి అభిషేక్ అని పేరు పెట్టుకుంటా. ఎప్పుడు అబార్షన్ చేయాలని ఒక పక్కన డాక్టర్లు చెప్తే నేను ముందు నా పాపమును ఒప్పుకున్నా, తీర్మానం తీసుకున్నా, ఒక నిబంధన చేసుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు అబ్బాయి కావాలి, నాకు అభిషేక్ అని పేరు పెట్టుకుంటాను, బాగా చదివిస్తాను, నీ సేవకు నేను అప్పగిస్తాను, ఉద్యోగాలు ఏమి చేయించను, నేను నీ సేవకు నేను సమర్పిస్తున్నాను ప్రభు అని చెప్పి మరి ప్రార్థన చేసుకొని అంతా ఇద్దరు మా నాన్న నేను మాట్లాడుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాము. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? అబార్షన్ అవసరం లేదు, బేబీ హెల్తీగా ఉందని చెప్పండి. గట్టిగా చెప్పట్టు సంతోషముగా లేని దానిని ఉన్నవానిగా చేయవాడు మన దేవుడు. ఏ స్థితిలో అయితే డాక్టర్లు చెప్పిన మాటకి నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, నువ్వు దీర్ఘకాలిక వ్యాధి నువ్వు బ్రతకవు అంటే, నువ్వు ఉన్నంతకాలం మందులు వాడాలి అంటే, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎంతో కాలం బ్రతకరు అంటే డాక్టర్ల మాటకి కృంగిపోతున్నావేమో. కానీ మన దేవుడు నేల మట్టితో నిన్ను కలగచేసి ఆయన జీవాయువును ఊది తన స్వరూపంలో నిన్ను కలగచేసుకొని ఉంటున్నాడు. నీకు ఏది తక్కువ చేయడు. ఏ రీతిగా నెలలు నిండి ఉంటున్నాయండి, నెలలు నిండి ఉంటున్నాయి. హాస్పిటల్ అడ్మిట్ చేస్తా అడుగడుగున ఒక క్రైస్తవుడు, శ్రమ లేని క్రైస్తవుడే కాదు. శ్రమలు నీకున్నాయా? అయితే నువ్వు నిజమైన క్రైస్తవురాలి. నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి నువ్వు గ్రహించాలి. అయ్యో దేవుడిని నమ్ముకుంటే కష్టాలు ఉండవన్నారే, జ్వరాలు రావన్నారే, ఇంకే ఇబ్బందులు రావన్నారే, మందిరానికి వచ్చిన జ్వరం వస్తుంది, మందిరానికి వచ్చిన కష్టమే అని నువ్వు అపనమ్మకంలోకి వెళ్ళొద్దు, అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. నీకు శ్రమ వచ్చినప్పుడే నువ్వు నిజంగా దేవుని భక్తి చేస్తున్నావని, ఆ శ్రమని నిన్ను ఆశీర్వాదంగా చేయటానికి దేవుడు వాడుకుంటున్నాడని నువ్వు గ్రహించాలి. ఇంకా చూసుకున్నట్లయితే
మరి అక్కడ నెలలు నిండిన తర్వాత అండి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నెలలు నిండిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట, ఇద్దరిలో ఒకళ్ళే బ్రతుకుతారు. ఎందుకు అంటే 4 కిలోల బేబీ వెయిట్ ఉంది. ఆస్తమా పేషెంట్లు నార్మల్ డెలివరీ అవ్వరు. ఆపరేషన్ చేస్తే హార్ట్లో ఈసీజీ ప్రాబ్లంగా ఉంది. సర్జరీ ఏమో చేయలేము, చేస్తే ఇంకేమైనా అవుతుందేమో తెలియదు. నార్మల్ డెలివరీ అయితే అస్సలు కానే కాదు. 4 కిలోల బేబీ వెయిట్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేసిన ఒకళ్ళే బ్రతుకుతారని అన్ని సంతకాలు, అన్ని ఏర్పాట్లు. ఆ కాన్పుల గదిలో కూడా నాతో పాటు ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నా. నా భర్త బయట ఉన్నారు, మా అత్తయ్య గారు మరి ఆమె కూడా హాస్పిటల్కి రాలేదు. నేను ఒక్కదాన్ని. ఒక్కటే ప్రభువా, నా పక్కన ఎవరు లేరయ్యా, కానీ నువ్వు నాతో ఉన్నావు. నువ్వు నా తండ్రిగా నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. డాక్టర్లు చెప్పిన మాట ప్రకారం నా జీవితంలో ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేసి మేము బ్రతికితే, నా బిడ్డ బ్రతికే, అది డాక్టర్ల మాటకు ఘనత వెళ్తుంది. నీవు నా జీవితంలో కార్యం చేశావని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా నాకు కత్తి పడకుండా నార్మల్ డెలివరీని ఎంత నొప్పైనా భరిస్తానన్న, నువ్వు నాతో ఉండు నాన్న, నాకు ఈ బాధ నేను భరిస్తానని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆపరేషన్కి అన్నీ సిద్ధపరిచారు. కత్తి మీద పడకుండా 4 కిలోలు ఉన్న మగబిడ్డని దేవుడు నాకు ఆపరేషన్ చేసినా ఒక్కళ్ళే బ్రతుకుతారు. నార్మల్ డెలివరీతో ఇద్దరము ఆరోగ్యంగా. అప్పుడు నేను ఇంకా చాలా సన్నగా ఉండేదానండి. నా పిల్లోడైతే నెలకి 5 కిలోలు 6 కిలోలు మొయ్యాలేనంత. ఇందాక చెప్పా కదా, యోక్తా వలె ఎన్నిక లేని దానను, బలహీనమైన దానను. కానీ దేవుడు నాలో నుండి ఒక బలమైనటువంటి, ఆ తర్వాత దేవుని మహాకృప, నాకు కుమార్తె కావాలని అడిగినప్పుడు పాపనిచ్చాడు. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? ఒకప్పుడు తింటాకి తన్నులు తిన్నా, పప్పుకు తిరిగిపోయిందని గుర్తుందండి మీకు? ఎందుకు? తిన్నందుకు. ఇప్పుడు నాకు 3 బట్టల షాపులు దేవుడిచ్చాడు. నా కింద పని వాళ్ళని ఇచ్చాడు. వేలకు మీటింగులు పెట్టడానికి, సేవకులకు సహకారంగా ఉండటానికి, నాలాగా అనాథలకు, నాలాగా కష్టాలు పడే వాళ్ళకి ఎంతంటే అంత గుప్పిళ్ళు విప్పడానికి ఎంతో రహస్యంగా ఈ చేత్తో ఇచ్చిన దాన్ని ఎవరికి తెలియకుండా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టానండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇలా నేను దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోలేదు. ఏది? నేను ఉపవాస ప్రార్థనప్పుడు ప్రభువా, ఇక మీదట నీ సాక్షిగా బ్రతుకుతానని చెప్పాను కదా, అన్న మాట ప్రకారమే ఆ చంటి బిడ్డనేసుకొని మరి అనేక ప్రాంతాలకు. ఇంకొక సంగతి, ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? మా అత్తయ్య గారు తక్కువ దేవుడు అని మాట్లాడిందా, ఆమెకే మోకాలు పట్టుకుపోయాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేసి ప్లేట్లు వేయాలి అన్నారు. అయితే అప్పటిదాకా ఆమెకు ట్యాబ్లెట్ తెలియదు, ఇంజక్షను తెలియదు. అయితే ఆమె నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నంతకాలం ఇలాగే ఉండిపోతానని ఏడుస్తుంది. కనీసం డాక్టర్ అన్నారు, వంగి ఒక గ్లాసు కూడా నువ్వు పైకెత్తకూడదు, బాత్రూమ్కి కూడా కింద కూర్చోకూడదు అన్నారు. అక్కడ పల్లెటూరు కట్టుబాట్లని వేరుగా ఉంటాయి కదండి. ఆ పరిస్థితుల మధ్య ఆమె కన్నీరు కారుస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా, అత్తయ్య, చనిపోయి నన్ను దేవుడు బ్రతికించాడు, కుళ్ళిపోయిన నా గర్భాన్ని తెరిచాడు, నువ్వు ఒక్కసారి మందిరానికి రా, నువ్వు చూడు, నీకు నచ్చితేనే ఉండు, లేకపోతే వద్దని మా అత్తయ్యని బతిమలాడి మందిరానికి తీసుకెళ్ళానండి. దేవుని కృపను బట్టి ఇప్పటికి 17 సంవత్సరాలు లేడి పిల్లలాగా గంతులు వేస్తుందండి. హల్లెలూయా. మోకాళ్ళ ఆపరేషనే లేదు. ఇప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఏ క్రిస్టియన్స్ని దూషించి ద్వేషించిందో, నేను మీటింగ్ పెట్టిన ప్రతిసారి పాంప్లెంట్లు పంచేది మా అత్తయ్య గారు. హల్లెలూయా. అందరికీ మా కోడలు మీటింగ్ పెడుతుంటే రండి రండి అని అందరికి సువార్త చెప్పింది. బాగోనోళ్ళని వెంట పెట్టుకుని ప్రార్థన చేయమని తీసుకొని నా చేతికి అప్పగించింది. ఆమెనే దేవుడు ఒక సువార్థికురాలుగా మార్చాడు. ఇలా మీటింగ్కి వెళ్ళి నేను ఆమె గురించి ఇలా అబద్ధం చెప్పకూడదు కదండి, ఇలా చెప్తూ ఉన్నప్పుడు మా కోడలని మురిసిపోతూ ఉంటుంది. నాతో పాటు అనేక ప్రాంతాలకు మీటింగ్స్కు పిలుచుకొని వెళ్ళాను. ఎంతో సంతోషిస్తూ ఆమె రక్షణ పొంది, మా బావగారి కుటుంబం రక్షణ పొంది, మేమంతా కూడా. అప్పటి నుంచి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, నేను మీటింగ్స్కి నంద్యాల నుంచి విజయవాడకి 8 గంటలు పట్టేది. 2008 నుంచి నేను మీటింగ్స్లో వాడబడుతూ ఉండేదాన్ని. అయితే పసిపిల్లల్ని వేసుకొని, మరి ఒక్కోసారి పాలు తాగే పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కొన్ని పాలు విడిచిన వెంటనే మా అత్తయ్య గారికి పిల్లల్ని అప్పగిస్తే నా భర్త అనేవాళ్ళు, అంతంత దూరం నువ్వు మీటింగ్లు డేట్లు ఎందుకు ఇస్తున్నావంటే, మా అత్తయ్య గారు అనేవాళ్ళు, మనం చేయలేకపోతున్నాం, ఆ బిడ్డ దేవుడి పని చేస్తుంది, అడ్డు చెప్పొద్దని సపోర్ట్ చేసి సేవకి ఎంతగానో సహకరించారు ఇప్పటికీ మా అత్తయ్య గారు. హల్లెలూయా.
ఆ రీతిగా 2008 నుంచి 2017 వరకు ఇటు లక్షల వ్యాపారాన్ని చూసుకుంటూ ఇటు పరిచయలో వాడబడుతూ అనేక ప్రాంతాల్లో మరి దేవుడు నన్ను వాడుకొని ఉంటున్నాడండి. ఇలా ఉంటున్న సమయంలో 2017లో మరి పాస్టర్ గారు ఫుల్ టైం ఇచ్చారని వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. దేవునికి మహిమ. మరి 2017లో ఒక వేదన, కడుపులో బాధ, అంటే శారీరక సంబంధమైన ఇబ్బంది కాదండి, ఆత్మలో ఒక మంట. ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. అయితే 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నా. నాకు ఎప్పుడు అర్థం కాని పరిస్థితి, దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు అనిపించిన వెంటనే 21 దినాలు ఇలా ఎప్పుడంటే అప్పుడు ఉపవాస దినాలు ప్రకటించుకుంటాను. 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంటే దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక పెద్ద పాలరాతి మందిరంలో వెనక ఇలా బలిపీఠము మీద నల్లటి గ్రైనైట్ మీద గోల్డెన్ లెటర్స్తో మాకు ఇవ్వబడిన మన మినిస్ట్రీ పేరు కల్వరి కృప మినిస్ట్రీస్ అని వ్రాయబడి ఉంది. అది నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారు. అది మందిరం ఓపెనింగ్ చేస్తున్నాం అనమాట. నేను ఆ దర్శనమును బట్టి అనుకున్నాను, నేనేమైనా భ్రమపడుతున్నానా? నా పిల్లోడి చేత కదా చర్చ స్టార్ట్ చేసేది. అప్పటిదాకా నేనేదో వాక్యం చెప్పుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటూ ఒక సువార్థికురాలుగా మాత్రమే తిరగాలని ఒక ఉద్దేశం. అయితే నేను నా పిల్లలు చిన్నగా ఉన్నారే, ఆ మందిరం పేరు కల్వరి కృప అని చూపించాడే, ఇదన్నీ కూడా ఆలోచిస్తూ చిచ్చి ఇది కాదు, నేనేమైనా భ్రమపడుతున్నానేమో, నేనేమైనా ఇది భ్రమపడచ్చు, ఆత్మని ఒక పక్క సంతోషంగా ఉంది, కానీ ఇంకొక పక్క నేనేమైనా భ్రమపడి నేను తప్పుగా ఆలోచించి తీసుకుంటున్నానేమో అనుకుని ప్రభా ఇది కాదు. మరి నేను బలహీనరాలు, ఎందుకంటే నాకు ఇంకొక వ్యాధి కూడా ఉందండి. అదేంటి అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఏడ్చానంటే ఏడ్చి ఫిట్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కువ అలసిపోయినా, నా బలము సరిపోకపోయినా, నాకు చెవి ఆపరేషన్ అయ్యింది, ముక్కు ఆపరేషన్ అయ్యింది, మరి సంచికి సంబంధించి ఒక ఆపరేషన్ అయ్యింది, బ్లడ్ ఎప్పుడు 6-7 పాయింట్లో ఉంటుంది. అయినా కానీ రెస్ట్ లేకుండా సువార్త మీటింగ్లకు తిరుగుతూ ఉంటాను. అయితే ఈ 2017లో దేవుడు దర్శనం చూపించినప్పుడు ప్రభా ఏదో మీటింగులకి అలా వెళ్ళి రావటం అంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ నేను చర్చి ఓపెనింగ్ చేయడం ఏంటి, అది నా చేతుల మీదుగా, ఇది కాదు ప్రభు అన్నప్పుడు దేవుడు నాతో లేఖనం ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలు అని లేఖనం ద్వారా మాట్లాడాడండి. హల్లెలూయా. నేను అనుకుంటున్నా, అయ్యా నేను స్త్రీనయ్యా, అయ్యో నేను బలహీనురాలి ప్రభు, నాకంత శక్తి చాలదు అనుకున్నప్పుడు దేవుడు ఆ లేఖనం ద్వారా బలపరిచాడు. అయ్యా ఇప్పుడు 2 దర్శనము, లేఖనము, ఇంకొకటి కావాలి, ఇంకొక దర్శనం, నాకు ఇంకొకటి కావాలి నీ దగ్గర నుంచి సూచనగా అని నేను మళ్ళీ అడుగుతూ ఉన్నాను. అయితే ఆ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అందరూ ఆరాధన చేస్తుంటే ఒక మెల్లనైన స్వరం నాకు వినపడుతుంది. ఒక ఉజ్జీవంగా ఇందాక మీ దగ్గర జరిగినట్టుగా ఒక గంభీరమైన ఆరాధన జరుగుతుంటే ఒక మెల్లనైన స్వరం నాకు వినపడుతుంది. గాఢ అంధకారపు లోయలో నిన్ను విడిపించిన నేను నీ ద్వారా అనేకుల్ని విడిపించబోతున్నాను. హల్లెలూయా. వెంటనే కళ్ళు తెరిచి చూశాను, ఎవరి ఆరాధనలో వాళ్ళు ఉన్నారు. అయితే నాతో మాట్లాడింది ఎవరని చెప్పి ఆ స్వరం నా చెవులో మారుమోగుతుంది. వెంటనే బుక్లో రాసుకున్నా, నా దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు. హల్లెలూయా. వాటన్నిటినీ తీసుకొని కానీ లక్షల వ్యాపారాన్ని వదిలిపెట్టి రావడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఆల్రెడీ నంద్యాల పక్కన ఆళ్ళగడ్డలో ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టారు. మంగళవారం వెళ్ళి, కానీ మామూలుగా చర్చి కానీ క్రమం అంటే ఆదివారం ఉండాలి, అది బల్ల ఉంటుంది. ఇంకా నా భర్త ఇంకా సంపూర్ణ సేవలోకి రాలేదు, సేవలో సహకారంగా మాత్రమే ఉంటున్నారు. ఇదంతా ఎలా అనుకొని ఆలోచించే లోపల కరోనా రాని వచ్చింది. అయితే దేవుడు మళ్ళీ మాట్లాడుతూ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావని మాట్లాడుతూ ఉంటే దేవుని దగ్గర మళ్ళీ ఉపవాసాలండి ప్రభా, నేను 21 రోజులు ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు వెళ్తానని దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు ఎక్కడైతే విగ్రహారాధన చేశావో నీ జనుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలోనే స్వార్థ ప్రకటించమని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. విజయవాడ అంటే నాకు అస్సలు నచ్చదండి, ఎందుకంటే విజయవాడలో నాకు అన్ని చేదైన అనుభవాలే, కష్టాలే, బాధలే, నాకంటూ ఎవరు లేరు. అందులో విజయవాడలో పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు నాకు తెలుసు. నాకు ఏ ట్రైనింగ్ లేదు, నాకంటూ ఎవరు సేవకులు సపోర్ట్ లేదు. నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి అనుకొని చాలా వద్దు ప్రభా ఇంకొకటి అని అడిగితే నాతో పాటు కొంతమంది సేవకులకు కూడా విజయవాడలో మరి సువార్త ప్రకటిస్తున్నట్టుగా దేవుడు చూపించాడండి. ఆ రీతిగా మరి కరోనా టైంలో కాన్ఫరెన్స్ కాల్ స్టార్ట్ చేశానండి. ఆ రోజు కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి కేవలం 2తో స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 6 రాష్ట్రాల ప్రజలు ప్రతి ఉదయకాలం 4:30 నుండి 6 గంటల వరకు కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రోజుకి కూడా
కాన్ఫరెన్స్ కాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, విడుదల కార్యాలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉంటున్నాడండి. మరి 2020లో కరోనా అయిపోయిన, లాక్డౌన్ అయిపోయిన వెంటనే మరి కొన్ని సామాను చేత పట్టుకొని ఉన్న షాపులని మరి అర్ధాంతరంగా తక్కువ రేటుకి అన్నీ అమ్మేసి నా భర్త నేను తీర్మానం తీసుకొని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ విజయవాడలో ఎలా అద్దెలు కట్టుకోవాలో తెలియదు, ముందు వెనక ఏమీ ఆలోచించలేదు. మరి అన్ని సొంత ఇల్లు, మంచి స్టేటస్, పేరు అన్నీ వదిలేసి ఒకటే అనుకున్నా, మోషే ఏ విధంగా సమస్తము పెంటగా ఎంచుకున్నాడో ప్రభు. ఒకప్పుడు నాకు తింటాకి తిండి లేని పరిస్థితి, ఎక్కడైనా స్వీట్లు చూస్తే స్వీట్ తింటే బాగుంటుంది కదా అని చప్పరించుకొని సంతోషపడేదాన్ని. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుందని కదా చూసి సంతోషపడేదాన్ని. దేవుడు ఆ తర్వాత నాకు సమృద్ధినిచ్చాడు, పెట్టే స్థితినిచ్చాడు. కానీ ఆ దేవుని ప్రేమ ఎదుట ఇదంతా ఎన్న తగినవి కాదని సమస్తమును విడిచి కొన్ని సంచుల సామాను పెట్టుకొని విజయవాడకు సేవకు రావడం జరిగిందండి. హల్లెలూయా. ఆ సేవకు వచ్చినప్పుడు ఎక్కడికి అందరూ మా బంధువులు అంటున్నారు, విజయవాడలో నా పిచ్చి పట్టిందా, దేవుడి పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు, ఏదో సేవ చేస్తూ బిజినెస్ చేస్తూ సేవ చేయొచ్చుగా, ఎవరు వద్దంటారు, పెద్ద ఈమె అన్ని వదిలేసి వచ్చి ఈమె వచ్చి సేవ చేస్తేనే ఇప్పుడు సేవ అంతా జరిగిపోద్దాం. కానీ ఎంతోమంది ఎగతాళిగా మాట్లాడారు. నన్ను ఎవరైనా ఒక పూటకి భోజనానికి పిలిస్తే నాతో పాటు నా పిల్లలు, మీ కుటుంబం అంతా వెళ్ళిపోతామేమోనని భయపడి నువ్వు ఒక్కదాన్ని ప్రార్థనకి రా, నువ్వు ఒక్కదాన్ని ప్రార్థనకి రా అని చెప్పేవాళ్ళు. ఒకటే దేవుడి దగ్గర నాకు చేతనైనది ఒకే ఒకటి, ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనతోనే దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు పిలిచావయ్యా, నువ్వు ఎందుకు ఈ స్థలానికి తీసుకొచ్చావో, మరి ఇంటి అద్దె ఎలా కట్టాలో, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో, కుటుంబం ఎలా గడవాలి, ఇవన్నీ పక్కన పెడితే ముందు నీ సేవ ఎలా చేయాలనుకున్నప్పుడు కాన్ఫరెన్స్లో ఉన్న ఒక 10 మంది బిడ్డలు నాకు సపోర్ట్గా నిలబడ్డారండి. ఆ 10 మందితో మొదలుపెట్టినటువంటి సంఘం ఈరోజు, అప్పుడైతే అద్దెళ్లలో జరుపుకుంటూ ఉండేదండి, ఇప్పుడైతే దేవుడు విజయవాడ ఆటో నగర్లో సొంత మందిరాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఎన్నిక లేని నేను, పెంట కుప్ప మీద పురుగు కంటి హీనమైన నా జీవితం, ఈనాడు తెలంగాణలో ఒక సంఘం స్టార్ట్ చేయడానికి ఢిల్లీలో, చెన్నైలో, దుబాయ్లో, అబుదాబి, షార్జా అనేక దేశాలు తిరగటానికి, అనేక దేశాల్లో దేవుని నామాన్ని ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి, అనేక ప్రాంతాల్లో వాడబడటానికి కేవలము ఎప్పుడైతే ఆ ఉపవాస ప్రార్థనలో ఒక దైవజనులు అంతకుముందు ఎంతోమంది అడిగారు, అమ్మ మీ సాక్ష్యం యూట్యూబ్లో పెడతామంటే, నేను సాక్ష్యం ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది గురించి చెడ్డగా చెప్పాలి, అలా మూసిపెట్టి నేను అబద్ధాలు చెప్తే దేవునికి మహిమ రాదు అనుకొని ఇంకా ఆ రోజు దేవుడు నాకు ప్రేరేపణ కలగ చేసినప్పుడు ఓకే చెప్పాను. ఆ రోజు యూట్యూబ్లో వచ్చిన సాక్ష్యం 8 లక్షల మరి పైబడి చూసి ఉంటున్నారండి. అది మొదలుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా దేవుడి పనులు ఆయన వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత నా భర్తను దేవుడు సంపూర్ణ సేవకు పిలుచుకొని ఉంటున్నారు. నా కుమారుడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, కుమార్తె 9th క్లాసు. సమస్తములో దేవుడి కృప చూపి నాకు తండ్రిగా ఆయన ఉండి నన్ను మీ ఎదుట, ఒకవేళ నేను చనిపోయి ఉంటే 20 సంవత్సరాలు అయి ఉండే నేను చనిపోయి, కానీ మట్టి పిల్లల కింద నా ఎముకలు కూడా కలిసిపోయేవి మట్టిలో. కానీ నా దేవుడు నన్ను బ్రతికించి మీ అందరి ఎదుట సజీవ సాక్షిగా నిలబెట్టి బలముగా వాడుకుంటూ ఉంటున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరందరూ మోకరించినట్లయితే, మోకరించగలిగిన మోకరించండి. కళ్ళు